నమస్తే మ్యామ్. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. టోటల్ మహావతార్ ఫౌండేషన్ టీవీ వాళ్ళ టీం మొత్తానికి కూడాను థ్యాంక్ యూ సో మచ్. ముందుగా బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాల మేడం గారికి, నాకు ధ్యానాన్ని పరిచయం చేసిన నా గురువు ప్రేమ్నాథ్ సార్ గారికి శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. ఈ రోజు ఎంతో మంచి టాపిక్ తో మనము ముందుకొచ్చాం మాస్టర్స్. అది చిరంజీవత్వం. చిరంజీవత్వం ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరూ కోరుకునేది అమరత్వం. ఇప్పుడు ఒక ట్రెండింగ్ వర్డ్ అయిపోయింది ఇమ్మోర్టల్ అని చెప్పేసి. సో చాలా చోట్ల చాలా విషయాల్లో మనం ఈ టాపిక్ గురించి ఎక్కువగా తెలుసుకుంటున్నాము. సో ట్రెండింగ్ లో ఉన్న వర్డ్. సో దానికి మన యొక్క పిరమిడ్ మెడిటేషన్ కి ఏంటి సంబంధం ఉంది, ఎందుకు ఈ ఇమ్మోర్టల్ అనేది ఎక్కువగా వినిపిస్తా ఉంది, సో దాని గురించి కొన్ని వివరాలు ఈ రోజు మనం తెలుసుకుందాం మాస్టర్స్. ముందుగా చిరంజీవత్వం అనే బుక్ రాసినటువంటి ఒక రచయిత్రి లిండా గుడ్మ్యాన్ అండి. ఆవిడ 300 సంవత్సరాల తర్వాత ఈ శరీరాన్ని ఈ భూమి మీద వదిలేసిందట. అంటే 300 years చాలా ఈజీగా వాళ్ళు చిరంజీవత్వం అంటే యవ్వనంగానే ఉంటారు. వాళ్ళ వయసు చెబితే కానీ మనము అర్థం చేసుకోలేమన్నమాట. సో ఆ రకంగా ఆవిడ 300 years జీవించారట. అక్కడ ఆవిడని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన ఒక జర్నలిస్టు క్వశ్చన్లు అడుగుతూ ఉంటే ఆవిడ ఆన్సర్లు చెప్తూ ఉన్నారంట. కానీ ప్రతి చోట పాజ్ నొక్కుతారంట. ఏంటి, మీ ఏజ్ ఎంత అండి, మీ వయసు ఎంత? బట్ ఆవిడ దాన్ని స్కిప్ చేస్తూనే ఉండేవారట. నీవు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్తున్నాను. నాకు తెలిసిన జ్ఞానం అంతా నేను షేర్ చేస్తా ఉన్నాను. దానికి నా వయసుకి ఉన్న సంబంధం ఏమిటి? ఎందుకు పదే పదే అడుగుతున్నావు అన్నట్టు. కానీ అతను మాత్రం ఆగకుండా ప్రతిసారి మళ్ళీ చివరి వరకు కూడా లాస్ట్ కి ఆవిడ ఇంటర్వ్యూ అయిపోయేసరికి లాస్ట్ వరకు కూడా అడిగారంట, మేడం మీ ఏజ్ ఎంత? 420 years అని చెప్పారంట. కాకపోతే ఇంకా ఒక 120 years కాస్త ఎక్స్ట్రా వేసి మరి నేను చెప్పాను అని చెప్పి ఆవిడ చెప్పారట. సో ఆవిడ తన అనుభవంతో ఉన్నటువంటి ఇది ఎలా ఉంటదంటే చిరంజీవత్వం బుక్, ఆవిడ మనతో మాట్లాడుతూ ఉన్నారేమో, ఆవిడ చెబుతూ ఉంటే మనము వింటూ ఉన్నామేమో అనేలాగా ఉంటుందండి. ఆ బుక్ మొత్తం అలా అవలీలగా ఆవిడ చిరంజీవత్వం గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోయారండి. సో నాకు అర్థమైనంత వరకు ఆ జ్ఞానాన్ని మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను మాస్టర్స్. సో మీరు కూడా ఈ బుక్ తీసుకొని ఈ బుక్ ని చదివి లిండా గుడ్మ్యాన్ యొక్క కాన్షియస్నెస్, చిరంజీవత్వం అని ఏదైతే ఆ కాన్షియస్ గురించి చెప్తున్నారో దానికి కనెక్ట్ అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నాను మాస్టర్స్. ముందుగా చిరంజీవత్వం, అమరత్వం, దివ్యత్వం అని కూడా అనుకోవచ్చు. అంటే ఏంటి, నశింపజడం అన్నది లేదనమాట. అంటే మనకి మన నరాల్లోనూ మన 42 బిలియన్ల కణాలు ఉన్నాయండి మన శరీరంలో. వాటన్నిట్లోనూ జీర్ణించుకుపోయిన విషయం ఏంటి అంటే మరణం సహజం, మనము అశాశ్వతం. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ జననం మరణం కన్ఫర్మ్ అని చెప్పేసి అలా డిసైడ్ అయిపోయాం. కొన్ని యుగాలుగా దానినే మనము నమ్ముతూ వచ్చాము. మన నెక్స్ట్ జనరేషన్స్ కి కూడా దాన్ని అందిస్తూనే వచ్చాం. కానీ దాన్ని ఇక్కడ ఈ రచయిత్రి లిండా గుడ్మ్యాన్ ఒప్పుకోవడం లేదు. ఇక్కడ ఆవిడ ఒక అవేర్నెస్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు మనకి. ఓకే, సో ఆ అవేర్నెస్ ఏంటి అంటే అమరత్వం అన్నది సహజం కానీ మరణం సహజం కాదు. అమరత్వం సహజం, జీవించడం ఇక్కడ భూమి మీద అన్నదే సహజము. మరణము ఎప్పుడో వచ్చేదండి, ఎందుకు ఇంత త్వరగా వచ్చేస్తుంది అని చెప్పేసి మీరు డిసైడ్ అవుతున్నారు. ఎవరు చెప్పారు మీకు మనకి మరణం అన్నది ఉంది, అదే ఖచ్చితంగా జరుగుతుంది అన్న విషయాన్ని మీరు పదే పదే ఎందుకు స్పృహలోకి తీసుకొస్తున్నారు? ఎస్పెషల్లీ మనకి మరణం అనేది గుర్తొచ్చేది ఎప్పుడు అంటే ఎల్ఐసి ఏజెంట్లు వచ్చినప్పుడు అండి. వాళ్ళు వచ్చేదే ఒక పదాన్ని యూజ్ చేస్తూ వస్తారు, జీవితకాలం. జీవితకాలం అంటే మనకి డిసైడెడ్ అనమాట, మన లైఫ్ స్పాన్ ఇంతే, దీని తర్వాత మనకి మరణం ఖచ్చితంగా ఉంటుంది. చనిపోయారంటే ఎందుకు చనిపోయారంటే ముసలావిడ అయిపోయిందండి అందుకే చనిపోయింది.
ముసలోడైపోయాడండి అందుకే చనిపోయారు. కామన్ కదా ఇది. ఇంక ఇంత ఏజ్ వచ్చినాక ఇంకేం బతుకుతారండి? లైక్ మన మెంటలీ మనం డిసైడ్ అయిపోయాము ఖచ్చితంగా ఒక ఏజ్ దాటేసింది అంటే గిన ఏ రోగం లేకున్నా గూడా చనిపోతారు అని చెప్పి డిసైడ్ చేస్తాం. యాక్చువల్లీ ఈ బుక్కు కాస్త ఎర్లీ ఏజ్‌లో అండి. ఒక 30, 40 ఇయర్స్ అయిపోయింది ఈ బుక్ అన్నది రెడీ అయ్యి. సో, అప్పుడు విషయాల్లో ఆవిడ చెప్పడం ఏంటి అంటే గిన ఫారెన్‌లో ఆత్మహత్య అన్నది ఇట్స్ ఎన్ క్రైమ్, అఫెన్స్, ఇల్లీగల్ అని అర్థం. కానీ ఈవిడ చెప్తున్నారు, నువ్వు చనిపోవడం అన్నది కూడాను అఫెన్సే, క్రైమే. నువ్వు ఎప్పుడైతే నీకు మరణము వస్తుంది, మరణం రాబోతుంది, మరణం ఖచ్చితం అని చెప్పి నువ్వు అన్ని కణాలు అంటే మనం తెలుసుకున్నాం కదండీ! మన కణాలకి కూడా మెమరీ ఉంది. నువ్వు చెప్పిన ప్రతిదాన్ని అది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇన్‌ఫ్యూజ్ చేసుకుంటుంది. సో, పదే పదే వీళ్ళు చెప్పడము, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనకి చెప్పడము, మన పెద్దవాళ్ళు చెప్పడము, ప్రతి ఒక్కరు అదే పనిగా మరణం ఖచ్చితంగా వస్తది. మరణం వస్తుంది. మనం ఎవరిక్కడ శాశ్వతంగా ఉండలేము అని ఎప్పుడైతే చెప్తూ ఉంటారో, మన కణాలు కూడా వాటిని ఇన్‌ఫ్యూజ్ చేసుకోవడం వల్ల అవి కుషించుకుపోవడం వల్ల మనకి ఒక హెల్త్ ఇష్యూ అన్నది స్టార్ట్ అవుతుంది. ఆ హెల్త్ ఇష్యూ వల్ల మనము చనిపోతాం. అంటే ఏంటి? ఆ హెల్త్ ఇష్యూ తనంతట తానుగా రాలేదు. మన మెంటల్ డిజార్డర్ మనమే డిసైడ్ చేసేసాము. మనం ఖచ్చితంగా చనిపోతాము. మరణం అన్నది వస్తోంది. మరణం ఈ ఏజ్‌కొచ్చేస్తుంది. ఇది తింటే వస్తుంది. ఇది చేస్తే వస్తుంది. ఇలా వస్తుంది, వస్తుందని చెప్పడం వల్ల ఒక రుగ్మత ఏర్పడింది. అంటే నీ శరీరానికి నువ్వే దేవుడవు. తనని బాగా చూసుకోవడం మానేసి నువ్వే కొత్త హెల్త్ ఇష్యూస్ వచ్చేలాగా అటువంటి టార్చర్‌ని, హరాస్మెంట్‌ని నువ్వు ఇచ్చావు నీ శరీరానికి. అందువల్లే ఒక రుగ్మత అన్నది నీకు కలిగి దాని ద్వారా నువ్వు చనిపోతున్నావు. అంటే నువ్వు క్రియేట్ చేసిందే కదా! సో, నీ శరీరాన్ని నువ్వే చంపుతున్నావు. అంటే ఇది కూడా ఆత్మహత్యే. సో, ఒక హెల్త్ ఇష్యూ వల్ల నువ్వు మరణం అన్నది నీకు సంభవించింది అంటే, ఇది ఎవరో దేవుడు చేసినది కాదు. నువ్వే నీ శరీరాన్ని, నీ ఆత్మని నువ్వే శిక్షించావు. సో, నువ్వు హెల్త్ ఇష్యూస్‌తో చనిపోయినా కూడా అది ఆత్మహత్య కిందికే లెక్క. అది కూడా క్రైమే. అది కూడా అఫెన్సే. అదే చెప్తున్నారండి ఇందులో. మీరు నరనరాల్లో జీర్ణించుకుపోయింది మరణము శాశ్వతమని. అది కాదు. అసలు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు వయస్సుని ఎలా కొలుస్తారు? ఒక కొలమానం అన్నది ఉంది. ఇంతకు పూర్వము అటువంటి కొలమానం అంటూ ఏది లేదు. అంటే నంబర్ సిస్టమ్ అన్నది లేదు. ఈ కాల్కులేషన్ పార్ట్ అన్నది లేదు. ఈవెన్ క్యాలెండరే లేదు అని చెప్తా ఉన్నారు. అంటే సూర్యుడు ఉదయించడం, సూర్యుడు అస్తమించడంతో ఒక రోజు అని మనమే డిసైడ్ చేసేసాం. సో, ఒక రోజు, ఒక సంవత్సరము, సంవత్సరాలు, యుగాలు, శతాబ్దాలు, దశాబ్దాలు అంటూ మనమే లెక్కలు కడుతున్నాం. సో, దాని ద్వారా మన వయస్సుని లెక్కేస్తున్నాము. నువ్వు ఎన్ని సూర్యోదయాలు, ఎన్ని సూర్యాస్తమయాలు చూసింటావో, దాన్ని బట్టి నీ లెక్కలు కట్టి, నీ ఏజ్ ఇంత అని చెప్తున్నాము. కానీ వేరే లోకాల్లో ఆహ్, కాలానికి అతీతంగా ఉంటాయి అన్న మాటను మనం చాలా సార్లు విని ఉంటాం. అంటే అక్కడ కాలం ఒక కొలమానం అన్నది లేదు. అంటే జరుగుతున్నటువంటి టైంని మెజర్‌మెంట్ అన్నది అక్కడ లేదు. ఎటువంటి మెజర్‌మెంట్ లేదు. కానీ ఇక్కడ మనము సూర్యోదయం నుంచి సూర్యాస్తమయాన్ని ఒక రోజు అనే కింద లెక్కలేసి అక్కడితో మన ఏజ్‌ని మనం డిసైడ్ చేసేస్తున్నాము. అక్కడ ఒక క్యాలెండరే స్టార్ట్ అయిపోయింది. ఆ క్యాలెండర్ సిస్టమ్‌ని మనం ఫాలో అవుతున్నాం. దీన్ని బట్టి మనం ఒక మనిషికి ఏజ్ అయిపోయింది నీకు. ఇది యవ్వనము, ఇది వృద్ధాప్యము ఇలా చెప్తూ పోవడం వల్ల మన యొక్క శరీరము ఇంకా కుషించుకుపోతుందంట. అలా కాదు. మరి ఎలా? కొలమానం లేకపోతే ఎలా? అది ఎలాగ వచ్చింది అంటే యెస్. ఈ టైమ్ జోన్‌ని మనమే క్రియేట్ చేసి, మనమే ఫాలో చేసి, మనమే కొన్ని కొత్త రూల్స్ క్రియేట్ చేసాము. నీవు వృద్ధాప్యంలోకొచ్చావు. నీకు మరణము శాశ్వతము అన్న విషయాన్ని మనము ధృవీకరించేసాము. దాన్ని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. ఎందుకంటే మన కళ్ళ ముందర అవే కనిపిస్తున్నాయి. ఎందుకు కనిపిస్తున్నాయంటే ఒకరు నమ్మారు. నమ్మినప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. సో, ఇక్కడ నీ నమ్మకాలే ముఖ్యము. నీ మెంటల్ ఎబిలిటీ నీలో ఎంత అవేర్‌నెస్ ఉంది అన్నది ముఖ్యం. సో, ఇక్కడ ఎప్పుడైతే ఈ మరణము ఓకే అని మనం యాక్సెప్ట్ చేస్తూ వస్తామో, మనలో ఒక రుగ్మతలనేవి ఏర్పడతాయో, అప్పుడు ఏమనిపిచ్చేస్తుంది, మరణం ఇంకా తొందరగా వస్తే బాగుంటుంది. ఆ యాక్సెప్టెన్స్ ద్వారా
త్వరగా వస్తుంది. మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడాను మనము లాంగ్ టైమ్ ఆ పెయిన్ ని అనుభవిస్తాం. ఎందుకంటే నీకు టైం ఇస్తా ఉంది. నువ్వు ఇమ్మీడియేట్ గా హెల్త్ ఇష్యూ వచ్చిన వెంటనే చనిపోవు. నీకు టైం గ్యాప్ ఇస్తది. 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్ నీకు టైం గ్యాప్ ఇస్తుంది. సో అంతలోపు నువ్వు అవేర్‌నెస్ లోకొచ్చి నేను బతకాలనుకుంటున్నాను. ఈ భూమి మీద నేను ఈ కార్యాన్ని చెయ్యాలనుకుంటున్నాను. నేను ఉండాలనుకుంటున్నాను. సృష్టికి కాస్త ఉపయోగపడాలనుకుంటున్నాను అని ఏదైనా ఒక మంచి థాట్ అన్నది వస్తే, ఆ రుగ్మత క్లియర్ అయిపోయి నువ్వు మళ్ళీ బాగుపడతావన్న ఉద్దేశంతో ఆ రుగ్మత నీకింకా టైం ఇస్తా ఉందట. కానీ ఆ టైంని కూడా వద్దు ఇంక నేనెళ్ళిపోతాను అని చెప్పేసి మనం మాట్లాడుతున్నామట. అందువల్ల మరణం ఇంకా తొందరగా వస్తా ఉందంట మనుషులకి. ఇంకా ఉన్నది ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటి అంటే, ప్రతి ఒక్కరు వ్యవసాయం కాకుండగా సర్వీస్ ఓరియెంటెడ్ జాబ్స్ లోకి జాయిన్ అయ్యాం. అక్కడ వాళ్ళు డిసైడ్ చేసేసారు ఏమని 60 ఇయర్స్ అయ్యింది అంటే ఓల్డ్ ఏజ్ అన్నది వచ్చేసింది. యూ ఆర్ అన్‌ఫిట్ టు అవర్ సర్వీసెస్ అని డిసైడ్ చేశారు. సో అప్పటిదాకా యాక్టివ్‌గా, హెల్తీగా వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరు రిటైర్మెంట్ అయిన వెంటనే అరె! నా చేతిలో పని లేదు. అరె! నా చేతిలో నాకు కావాల్సినంత ధనము లేదు. నా పిల్లలు ఎదిగిపోయారు. ఇక నా భార్య కానీ, నా పిల్లలు కానీ నా మాట వినరేమో. నా యొక్క ఇప్పటి వరకు నేనొక యజమానిలాగా ఉన్నాను. నా యాజమాన్యమే నడిచింది. నా అధికారమే నడిచింది. ఇప్పుడు ఎవరు నాకు రెస్పెక్ట్ ఇవ్వరేమో. నా మాటను లెక్క చెయ్యరేమో అన్న ఒక బాధ వల్ల చాలా మంది మరణానికి ఇంకా దగ్గరవుతున్నారు. వాళ్ళెవరండి మనల్ని డిసైడ్ చేయడానికి? ఇది యాక్చువల్లీ వచ్చిండేది ఫారెన్ లో ఒక యుద్ధం జరుగుతూ ఉంటది. ఆ యుద్ధంలో 60 ఏండ్లు వచ్చిన తర్వాత వాళ్ళని యుద్ధానికి వద్దని చెప్పారు. అక్కడ మొదలైందండి ఈ 60 ఈ రిటైర్మెంట్ సర్వీసు అనేది. ఇప్పటి వరకు మనకి బ్రిటిషర్స్ కంటే కాస్త ముందు ఒక 100 ఇయర్స్ నుంచే అండి. అప్పటి వరకు కూడాను మనకి కింగ్స్ రూలింగ్ అన్నదే ఉన్నింది. సో కింగ్స్ ఉన్నంత వరకు కూడాను ఈ గవర్నమెంట్ కైండ్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ కానీ, ప్రైవేట్ సెక్టర్ కానీ ఇటువంటిది లేదు. సో అప్పుడు వాళ్ళు వ్యవసాయం చేసినా, బిజినెస్ చేసినా, వేరే ఏ సర్వీస్ చేసినా కూడాను వాళ్ళు బతికినంత కాలము తిండి తినాలి అంటే పని చెయ్యాలి. శారీరక శ్రమ అన్నది చేస్తూనే ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఉండేవారు. కానీ ఎప్పుడైతే ఇలా డెస్క్ వర్క్ లాంటి సిస్టమ్ ఒకటి స్టార్ట్ అయ్యిందో, మన మైండ్ సెట్ లోపలికి ఫిక్స్ అయిపోయింది. రిటైర్మెంట్ 60 ఇయర్స్ తర్వాత ఇంక నువ్వు ఏమీ చెయ్యలేవు. నువ్వు చాతకాని వాడివి అని చెప్పక చెప్పుతూ ఉన్నటువంటి ఒక సిస్టమ్‌లోకి మనం తెలిసి తెలియకుండానే అట్రాక్ట్ అయిపోయాం. దానిలో ఇన్వాల్వ్ అయిపోయాము. దాని ద్వారా రిటైర్మెంట్ అయిపోయిందంటే ఆయన ఎప్పుడు చనిపోయినా కూడాను ఓకే. ఏజ్ అయిపోయిందిలెండి చనిపోయారు. 60 ఇయర్సా దాటేసాడులెండి అనంటారు. లైఫ్ స్పాన్‌ని మనము 100 నుంచి 80, 80 నుంచి 70, 70 నుంచి 60కి వచ్చేస్తున్నాము. ఇదంతా కూడా మనం క్రియేట్ చేసుకున్నదే. అటువంటి ఒక సిస్టాన్ని బ్రేక్ చేసి మనము ముందుకు రావాలి అని చెప్పేసి లిండా గుడ్‌మ్యాన్ మనల్ని ఆహ్వానిస్తున్నారండి. మన చిరంజీవత్వం సహజము. ఎందుకంటే మన యొక్క శరీరంలోనే ఎన్నో శక్తులున్నాయండి. వాటి ద్వారా మన యొక్క శక్తి పెరుగుతూనే ఉంటది. మన చిరంజీవత్వం అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎలా ఇంక్రీజ్ అవుతుంది అనంటే మన కణాలు 15 రోజులకి ఒకసారి ఆహ్, మీన్ డెడ్ సెల్స్ అన్నీ పోయి మళ్ళీ న్యూ సెల్స్ అనేవి జనరేట్ అవుతూనే ఉంటాయి. అందుకే మనకి హనుమాన్ చాలీసాలో మనకి చెప్పేది 41 రోజుల మండల ధ్యానం చేయండి అని మనకి ఎందుకు చెప్తున్నారు అంటే, వితిన్ 45 డేస్ లోపు నీలో ఎన్ని కణాలున్నా, ఎటువంటి హెల్త్ ఇష్యూ ఉన్నా కూడాను, అవి అన్నీ కూడా మళ్ళీ రిస్టోర్ అయ్యి న్యూ సెల్స్ అన్నవి బార్న్ అయితాయి. సో, ఎప్పుడైతే న్యూ సెల్ అన్నది బార్న్ అవుతది, ఏ టైంలో ఆ సెల్‌ను ఆహ్, ఆహ్, మీన్ క్రియేట్ అవుతదన్న విషయం మనకి ఎరుకలో ఉండదు. మన అవేర్‌నెస్‌లో ఉండదు. సో, డెడ్ సెల్స్ రిమూవ్ అయిపోతుంటాయి. ఆ ప్లేస్‌లో కొత్త సెల్స్ బర్త్ తీసుకుంటూ ఉంటాయి. సో, బర్త్ తీసుకునేటప్పుడు ఒకవేళ నువ్వు మెడిటేషన్ చేస్తూ ఈ డివైన్ ఎనర్జీస్‌ని నీ లోపలికి తీసుకుంటూ ఉన్నావంటే గనక, ఆ సెల్లు డివైన్ సెల్‌గా నీ లోపలికి ఎంటర్ అవుతది. అక్కడ ఆ డివైన్ సెల్స్ ఎంటర్ అయినప్పుడు ఎటువంటి హెల్త్ ఇష్యూ ఉన్నా సరే, ఇక దాని యొక్క ప్రభావం ఉండదు. ఎందుకంటే కొత్తగా ఉంది.
కుళ్ళిపోయిన చెట్టు తీసేసావు, ఇంకొక విత్తనం వేసావు, కొత్తగా మొలిచింది. అప్పుడు నువ్వు దాన్ని తీసుకొని ఆహారంగా తీసుకుంటావు గదా! ఔషధం అని చెప్పి తీసుకుంటావు గదా! లేదు లేదు ఆల్రెడీ ఆ ప్లేస్‌లో ఒక ప్లాంట్ చచ్చిపోయింది. ఇంకా అక్కడ అన్ని చచ్చిపోతాయి అని లెక్క కడతామా? లేదు. అక్కడి నుంచి క్లియర్ చేసేసాము. డెడ్ సెల్స్‌ని తీసేసాము. న్యూ సెల్స్ వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? ఫెర్టిలైజర్స్ కూడా అవసరం లేకుండగా దేవుని యొక్క డివైన్ ఎనర్జీస్‌ని ఆ సీడ్స్ అక్కడ వేస్తే అక్కడి నుంచి వచ్చిన చెట్టుకి ఎంత కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుంటది. ఎంత ప్రాణశక్తి ఉంటది. అటువంటి దానిని మనం తీసుకుంటున్నాం. అలాగే మన లోపల ఎటువంటి క్యాన్సర్ సెల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు అవన్నీ డెడ్ సెల్స్ కిందకే ఎళ్ళిపోతాయి. మళ్ళీ న్యూ సెల్స్ అనేవి జనరేట్ అయితాయి. సో, అప్పుడు నువ్వు యవ్వనంగా మారుతావు. ఇప్పుడు చూడండి ఒకరికి ఎవరికైనా ఫీవర్ వచ్చిందనుకోండి, వాళ్ళు ఫుల్ డే రెస్ట్ తీసేసుకుంటారు. ఫీవర్ ఆహ్, కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు మళ్ళీ లేస్తారో అప్పుడు వాళ్ళలో కొత్త ఉత్తేజము, యవ్వనము అన్న ఫీలింగ్ కలుగుతది. ఎందుకు వస్తుంది అది? అక్కడ కొత్త సెల్స్ జనరేట్ అయ్యాయి. మనలో ఎప్పటికప్పుడు కొత్త సెల్స్ జనరేట్ అవుతూనే ఉంటాయి. మనము జీవశక్తి, ప్రాణశక్తి అన్నది మనం తీసుకుంటూనే ఉంటాము. సో, చిరంజీవత్వము, జీవత్వము అన్నది పెరిగింది. ఇక్కడ వృద్ధాప్యం ఎక్కడొస్తా ఉందండి? లేనే లేదు. ఏదైతే డెడ్ సెల్స్ ఉన్నాయో అవి క్లియర్ అయిపోయినాయి. కొత్త సెల్స్ పుట్టాయి. నువ్వు ఇప్పుడు మళ్ళీ పుట్టినట్టే లెక్క. మరి అట్లాంటప్పుడు నువ్వు ఎటువంటి రుగ్మతలకి అట్రాక్ట్ అవుతావు? అవ్వవు. నీలోనే రోగనిరోధక శక్తి ఉంది అన్న విషయం మనకి తెలుసు. అంటే నీ లోపల ఎటువంటి డెడ్ సెల్స్ ఉన్నా, ఎటువంటి సెల్ డ్యామేజెస్ ఉన్నా కూడాను వాటన్నిటిని హీల్ చేసేటువంటి శక్తి ఆటోమేటిక్‌గా లో. సో, ఎక్కడ ఉంది ఇక్కడ నీవు మరణించడము అన్న కాన్సెప్టు. ఇక్కడ లేదు. మనము మెడిటేషన్ నుంచి ఇక్కడ అవేర్‌నెస్‌లోకి రావాలి. ఏంటి? మనకి సిక్స్త్ సెన్స్ ఉంది. మనం యాస్ట్రల్ ట్రావెల్ చెయ్యగలము. మనము ఒక ఆహ్, ఏదైతే మనం రీసెర్చ్ చేయాలనుకుంటాం, ఒక గొప్ప సైంటిస్ట్‌లం మనము. కానీ మెడిటేషన్ అన్న ఒక కాన్సెప్ట్‌ని మనము పూర్తిగా మరచిపోయాము. సో, దానివల్ల ఇటువంటి కొన్ని క్వాలిటీస్ మనలో లేకుండా వెళ్ళిపోయాయి. ఈ చిరంజీవత్వం అన్నది సహజం. నువ్వు ప్రతి ఒక్కరు వచ్చి నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది సహజము, ఇది సహజము, ఇది సహజము అని. కానీ మరణం సహజం అన్నది ప్రతి ఒక్కరు చెప్పి ఈ చిరంజీవత్వం కాన్సెప్ట్ ఎళ్ళిపోయింది. ఇదేమైపోయిందంటే ఒక రహస్య విద్యగా అయిపోయింది. ఒకవేళ ఎవరికైనా చిరంజీవత్వం గురించి తెలిసినా కూడాను వాళ్ళు వచ్చి బయటికి చెప్పేవారు కాదు. చెప్పినా కూడా వాళ్ళని దహనం చేసేసేవాళ్ళంట. ఈ వీళ్ళేదో తాంత్రిక విద్య నేర్చుకొని వచ్చినట్టున్నారు. వీళ్ళు మన పైన ఇంకేదన్నా చేస్తారు అని చెప్పేసి ఊరందరూ కలిసి వాళ్ళని దహనం చేసేసేవాళ్ళంట. అటువంటి కేసెస్ చాలా జరిగాయంట ప్రపంచంలో. అందువల్ల వీళ్ళేం చేసేసేవాళ్ళంట, ఎవరైతే చిరంజీవత్వాన్ని పొందాము, అమరత్వము అన్నది ఉంది అని ఎవరికైతే వాళ్ళ అవేర్‌నెస్‌లోకొచ్చింటారో వాళ్ళందరూ ఇక్కడ చచ్చిపోయినట్టుగా బిహేవ్ చేసి, వేరే ప్లేసెస్‌కి వెళ్లి, ఇంకో కొత్త ఐడెంటిటీతో, ఇంకో కొత్త డేట్ ఆఫ్ బర్త్‌తో మళ్ళీ వాళ్ళ ఏజ్‌ని నమ్మే రకంగా మళ్ళీ వాళ్ళ ఏజ్‌ని పెట్టుకొని వాళ్ళు జీవనం సాగించేవాళ్ళట. అలా వందల, వేల సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారట. ఇప్పుడు మనకి ఫ్రీడమ్ వచ్చింది. మీరు ఎలా అయినా జీవించొచ్చు. ఇంకా ఎక్కువ ఏళ్ళు జీవిస్తాను అంటే గిన అది పెద్ద ప్రాబ్లమ్ అయ్యేది కాదు. ఆ అవేర్‌నెస్‌లోకొచ్చారు. కానీ ఇంతకు పూర్వము ఊరంతా కలిసి వాళ్ళని దహనం చేసేసేవారట. అందుకే చిరంజీవత్వము అనే ఒక కాన్సెప్ట్ గురించి ఎవ్వరికీ తెలియకుండగా ఎళ్ళిపోయింది. మరణం సహజము అన్న కాన్సెప్ట్ మాత్రం ప్రతి ఒక్కరికి చేరిపోయింది. సో, ఫస్ట్ ఈ ఓల్డ్ సిస్టమ్‌ని బ్రేక్ చేయండి అని చెప్పేసి లిండా గుడ్‌మాన్ మనకి అవేర్‌నెస్‌లోకి రండి అన్న విషయాన్ని ఇక్కడ పదే పదే చెప్తున్నారు. అలాగే ఇది ఎలా నమ్మాలి? ఖచ్చితంగా ఒక మనిషి పుట్టిన తర్వాత చావు అన్నది సహజము అని ఎలా అయితే మనం డిసైడ్ చేస్తున్నామో, అలాగే ఈ భూమికి మ్యాగ్నెటిక్ పవర్ ఉంది అన్న విషయాన్ని కూడా మనం అలాగే ధృవీకరించామనమాట. సో, కాబట్టి ఇక్కడ మనకి అదే క్వెషన్ ఒస్తది. మీరు చెప్తున్నారు. అది ఎలా అవుతుంది? ఒక వయస్సు ఒక మనిషికి వెనక్కి ఎలా వెళ్తుంది? యవ్వనం అన్నది ఎలా వస్తుంది? అన్న విషయాన్ని ఆ అవేర్‌నెస్‌ని రాకుండగా ఎంతో మంది చేశారు. బట్ కాదు. మీరు ఆ అవేర్‌నెస్‌లోకి రండి. చిరంజీవత్వం అన్నది మీ లోపల మీరు పుట్టుకతోటే మీరు ఆ శక్తిని తీసుకొని వచ్చారు.
అలాగే మీరు ఏదైతే ఆకర్షిస్తారో అదే జరుగుతుంది. ఇక్కడ మ్యాగ్నెటిక్ పవర్ గురించి చెప్తున్నారు. అంటే ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ పవర్ అన్నది మన యొక్క భూమికి ఉంది. యాక్చువల్లీ ఈ భూమికి ఏదైతే మనం కొలమానం, ఒక క్యాలెండర్, ఒక టైమ్ జోన్ అన్నది మనము డిసైడ్ చేసామో, ఇంతకు ముందు ఇది లేదండి. ఎందుకు లేదు అంటే మన భూమికి 2 సూర్యులు ఉండేవారట. సో నీకు వెలుగు సూర్యాస్తమయం అన్న కాన్సెప్టే లేదు. ఎప్పుడు సూర్యోదయమే. అంటే 24 అవర్స్ నీకు వెళ్తూనే ఉంటుంది. సో నువ్వు ఎట్లా కొలుస్తావు? ఒక రోజు గడిచింది, ఒక సంవత్సరం గడిచింది అన్నది. సో అందుకే అప్పుడు కాలాతీతంగా మనము జీవించే వాళ్ళం. కానీ ఒక విస్ఫోటనం జరగడం వల్ల ఒక సూర్యుడు వెళ్ళిపోయాడు. సో భూమికి లాస్ట్‌కి ఇక ఒక్క సూర్యుడే మిగిలాడు. కాబట్టి అక్కడ ఎప్పుడైతే ఈ విస్ఫోటనం జరిగిందో, ఈ భూమికి మీన ఎనర్జీస్ వైబ్స్ తగలడం వల్ల అది రొటేట్ అవ్వడం మొదలుపెట్టిందంట. సో సూర్యుని చుట్టూ భూమి రొటేట్ అవ్వడం అన్నది ఆ యొక్క వైబ్రేషన్ వల్ల జరిగింది. సో దాని ద్వారా సూర్యోదయం, సూర్యాస్తమయం అన్నది వచ్చింది. సో దాని ద్వారా ఈ టైమ్ జోన్ అన్నది ఏర్పడింది. దాని ద్వారా క్యాలెండర్ ఏర్పడింది. దాని ద్వారా వయస్సుని కౌంట్ చెయ్యడము అన్నది, ఈ కౌంటింగ్ అన్నది స్టార్ట్ అయిందట. అలాగే భూమి ఆకర్షణ శక్తి గురించి చెప్తున్నారు. భూమికి ఆకర్షణ శక్తి ఉంది. అంటే న్యూటన్ లా అనేది ఒకటి ఉంది కదా! యాపిల్ వేస్తే గిన భూమికి తగిలింది కానీ ఆకాశానికి ఎక్కలేదు. అంటే మనం ఏం నమ్ముతున్నాము? ఈ భూమికి ఆకర్షణ శక్తి అన్నది ఉంది కాబట్టి మనం ఇలాగే నిలబడి ఉన్నాము. భూమి గుండ్రంగా ఉన్నా కూడా మనం పడిపోలేదు. మనము ఈ భూమికి అతుక్కుని ఉన్నాం. ఎందుకంటే మనకి మ్యాగ్నెటిక్ పవర్ ఉంది అన్న ఉద్దేశాన్ని మనము ధృవీకరించాం. దాన్ని యాక్సెప్ట్ చేసాం. అలాగే ఈ టైమ్ జోన్, ఈ క్యాలెండర్ ని కూడా యాక్సెప్ట్ చేసాం. అలాగే ఆ కాన్సెప్ట్ లోనే వచ్చిన ఈ మరణము అన్న దాన్ని కూడాను మనము ఈజీగా యాక్సెప్ట్ చేసేసాం. ఎందుకంటే మనకి కళ్ళ ముందర కనిపిస్తుంది. అలాగే ఇక్కడేం చెప్తున్నారంటే మనము మానవాతీత శక్తుల నుంచి కాకుండా సూక్ష్మ శరీరం అన్నది ఒకటి మనకి ఉంది కదా! దానికి కనెక్ట్ అవ్వగలిగితే దీనికి అతీతంగా మనం జీవించగలము. కాల అతీతంగా మనం జీవించగలము అన్న కాన్సెప్ట్ ని ఇక్కడ చెప్తున్నారు. నువ్వు నమ్ముతున్నావు భూమికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి మరణం కూడా శాశ్వతము అన్న 2 పదాలను నువ్వు ధృవీకరిస్తున్నావు. అది కాదు. నువ్వు సూక్ష్మ శరీరంతో కలవగలిగితే అంటే నీ సోల్ తో నువ్వు కనెక్ట్ అయ్యి ఉన్నావు అని అంటే గిన నువ్వు నీ గతంలో జరిగిన దాన్ని కానీ, భవిష్యత్తులో జరిగేదాన్ని కానీ నువ్వు చూసుకోగలవు. అలాగే నీ పూర్వజన్మలకి సంబంధించింది కూడా ఆ జ్ఞానాన్ని కూడా నువ్వు పొందగలవు. అప్పుడు దానికి అతీతంగా నువ్వు చేయగలవు. ఇవన్నీ చేయాలంటే మనం చేయాల్సిందేది మనకి తెలుసు కదండి. పిరమిడ్ మెడిటేషన్ అనేది చేస్తే ఆస్ట్రల్ ట్రావెల్ కావచ్చు, మన గురించి మనము మన ఇన్నర్ పర్పస్ గురించి కానీ తెలుసుకోవడము, మన ఇంట్యూషన్ ని వినడము, ఇవన్నీ కూడా మనకి సాధ్యము. ఇది సహజంగానే మనలో ఉందట. కానీ మనము మెడిటేషన్ చెయ్యడము, మన సోల్‌కి కనెక్ట్ అవ్వడము అన్నది పూర్తిగా డిస్కనెక్ట్ అయ్యి మనము ఈ బాహ్య ప్రపంచంలో ఏదైతే చెప్తున్నారో దానినే మనం నమ్ముతూ ఉన్నాము. గురుత్వాకర్షణ శక్తి అంటే మ్యాగ్నెటిక్ పవర్. నువ్వు ఏదైతే అక్కడ అట్రాక్షన్ అన్నది ఉందో, అలాగే నువ్వు దేనికి అట్రాక్ట్ అవుతున్నావు ఇక్కడ? మరణము శాశ్వతము అన్న దానికి నువ్వు అట్రాక్ట్ అవుతున్నావు. అంటే నువ్వు ఏది నమ్ముతావో అదే జరుగుతుంది. ఎందుకంటే మనకి అటువంటి సంకల్ప శక్తి, అటువంటి పవర్ మనకి ఉంది. మన పదాల్లో మనం ఏదైతే చెప్తామో అదే జరుగుతుంది. కానీ ఇక్కడ కాదు. మీరు చిరంజీవిగా మీరు బ్రతకగలరు. ఈ టీవీలో చూపించింది, సీరియల్‌లో, సినిమాల్లో, హాస్పిటల్స్‌లో డాక్టర్లు, నర్సులు వీళ్ళు ఎవరైతే ఏదైతే చెప్తున్నారో దానినే మనం నమ్ముతున్నాము. వాటి నుంచి బయటికి రండి. మీ లోపలికి మీరు ప్రయాణం చేయండి. మీ లోపలికి ప్రయాణం చేసి మీ గురించి మీరు తెలుసుకొని దానికోసం మీరు వర్క్ చేయండి. దానికోసం మీరింక భయాలు పెట్టుకోవద్దండి. నాకు మరణం వచ్చేస్తుంది అన్న ఆ భయాన్ని ముందు మీరు తీసేసేయండి. మీ కార్యం పట్ల మీరు ఫోకస్ చేయండి. మీరెప్పుడైతే చిరంజీవత్వం అన్నది ఉంది అంటే అమరత్వం ఉంది అన్న విషయాన్ని మీరు నమ్ముతారో అప్పుడేమైతుంది? ఆటోమేటిక్‌గా మీ యొక్క లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ అవుతదట. ఇంకా మీలో ఉత్తేజం, యవ్వనం అన్నది ఇంకా ఎక్కువగా అవుతుంది. సో ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది చూడండి, మనము ఒక అవేర్‌నెస్‌కొస్తాము. మనం చేయాల్సిన కార్యాన్ని తెలుసుకునే ఒక ఇంట్యూషన్ కానీ, ఆస్ట్రల్ ట్రావెల్ కానీ ఇవన్నీ కూడా చాలా ఈజీగా అయిపోతాయి. అలాగే ఏ పర్పస్ కోసమైతే ఈ భూమి మీదకి వచ్చింటామో దానితో పాటు మనం పూర్వజన్మలది కూడా చూసుకొనింటాం కాబట్టి, ఆ కర్మ ప్రక్షాళన కూడా అంటే ఆ పర్పస్ ని కూడా చెయ్యగలిగినంత టైం మనకుంది.
మనం చేయాల్సిన ఒక పర్పస్ 60 ఇయర్స్ లో చేసేయొచ్చు లేదా 80 ఇయర్స్ లో చేసేయొచ్చు. కానీ నువ్వు పూర్వజన్మది కూడా తెలుసుకున్నప్పుడు ఏమైపోతుంది, ఆ కర్మ ప్రక్షాళన కూడా ఇంకా చేయొచ్చు. అంటే ఇంకా మనకి ఏజ్ పెరుగుతోంది. మీన్ లైఫ్ స్పాన్ అన్నది ఇంక్రీజ్ అవుతోంది. సో దానివల్ల కర్మ ప్రక్షాళన కూడా అయిపోతుంది. అంటే ఇండైరెక్ట్‌గా ఇక్కడ లింక్ అయ్యిందండి. చిరంజీవత్వం వల్ల మనము ఈ జన్మలోనే మళ్ళీ మళ్ళీ ఈ మాంస శరీరంతోటి పదే జననం తీసుకోవడము, మళ్ళీ చిన్న చిన్న తప్పులు, మిస్టేక్స్ చేస్తూ జ్ఞానం తెచ్చుకొని, ఆ తర్వాత అవేర్‌నెస్‌తో మళ్ళీ వాటిని రిజాల్వ్ చేయడం కన్నా, ఇప్పుడున్న ఈ సంపూర్ణ జ్ఞానంతోటి ఇంకా కావాల్సినట్టు పూర్వజన్మ జ్ఞానాన్ని కూడా తెలుసుకొని, అంత టైమ్ స్పెండ్ చేసి ఆ అవేర్‌నెస్‌తో ఇంకా మిగిలిన కర్మల్ని కూడా మనం ప్రక్షాళన చేసుకునే అవకాశం మనకి చిరంజీవత్వం ద్వారా లభిస్తుంది. కాబట్టి చిరంజీవత్వం అన్నది సహజం అన్న విషయాన్ని మీరు ముందు నమ్మండి. మీరు పదే చెప్పుకోండి. నేను చేయగలను. నాలో జీవం అన్నది ఉంది. ప్రతిసారి కొత్త సెల్స్ అనేవి పుడతాయండి. మీరు వాటికి చెప్పాలి మీరు చిరంజీవత్వం గురించి, అమరత్వం గురించి. నేను ఇంకా లాంగ్ టైమ్ జీవించాలనుకుంటా ఉన్నాను. దానికి కావాల్సిన శక్తి నాలో ఉంది అని మళ్ళీ పదే చెప్పుకోండి అని అంటా ఉన్నారు. అలాగే ఎప్పుడైతే ఈ అమరత్వం గురించిన అవేర్‌నెస్ మనకొస్తుందో, ఇప్పుడు మనకి ఫస్ట్ రైజ్ అయ్యే క్వెషన్ ఏంటంటే అమరత్వం అంటున్నారు. పుట్టిన వాళ్ళు చనిపోకుండా అలాగే ఉంటారు. మళ్ళీ ఇంకొక జననం అన్నది కంటిన్యూయస్‌గా జరుగుతూనే ఉంటుంది. మరిప్పుడు పాపులేషన్ క్రైసిస్ అనేది వచ్చేస్తది కదా! పాపులేషన్ ఎక్కువగా పెరిగిపోవడం వల్ల ఈ భూమి మీద ప్లేస్ లేకుండా అయిపోతుంది కదా! అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ చెప్తా ఉన్నారు మీరు ఎప్పుడైతే ఈ స్పిరిచ్యువల్‌గా మీరు సోల్ ఎవల్యూషన్ అన్నది జరుగుతుందో అప్పుడు కాదు. మీకు దానికి సంబంధించిన ఆన్సర్ కూడా తెలుస్తుంది. మీరు చాలా ఈజీగా ఇక్కడ జీవించడానికి కావాల్సినటువంటి అవేర్‌నెస్ ఆటోమేటిక్‌గా మీకు వస్తుంది. సో, మీరు దాని కోసం పిరమిడ్ మెడిటేషన్ అన్నది చేసి తీరాలి. ఆ అవేర్‌నెస్ తోటి మీరు చిరంజీవత్వాన్ని యాక్సెప్ట్ చేస్తారు. చిరంజీవత్వాన్ని యాక్సెప్ట్ చేయడం వల్ల ఇంకా అవేర్‌నెస్ పెరుగుతుంది. అంటే సోల్ ఎవల్యూషన్ అన్నది జరుగుతుంది. సో, మన యొక్క కర్మ ప్రక్షాళన కూడా జరుగుతుంది. లైక్ ఇట్స్ ఎన్ ఆహ్, ఇన్‌పుట్ అన్నమాట. ఒక ప్లస్ పాయింట్ మనకి అమరత్వాన్ని మనము నమ్మటం అన్నది. సో, ఆ నమ్మక వ్యవస్థని మీరు సరి చేసుకోండి. అమరత్వము అన్నది సహజము అని చెప్తున్నారు. అలాగే ఇలా ఎప్పుడైతే మనం ధ్యానము చేస్తూ ఈ అమరత్వాన్ని యాక్సెప్ట్ చేస్తూ వస్తామో ఒక 11 ట్రిక్స్ చెప్పారండి. ఈజీగా ఈ అమరత్వాన్ని యాక్సెప్ట్ చెయ్యాలి అంటే, అది మనలో చేంజెస్ రావాలి అంటే, మనము యవ్వనంగా మారాలి. అంటే, మన ఏజ్ వెనక్కి వెళ్ళాలి అని అంటే, ఏం చెయ్యాలి అంటూ ఒక 11 ట్రిక్స్‌ని ఫాలో అయ్యేదానికి చెప్పారండి. సో, ఇంకొక 5 మినిట్స్‌లో ఆ కాన్సెప్ట్స్ అన్నీ చెప్పేస్తాము. ఒకటి సత్యం తెలుసుకోండి. అంటే, చిరంజీవత్వం అన్నది సహజం. అన్న విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఆ నిజం తెలుసుకోవాలి. ఆ నిజాన్ని రహస్య విద్య అని చెప్పేసి అందరూ దాన్ని ఒక సీక్రెట్ లాగానే పెట్టేశారు. దాన్ని స్ప్రెడ్ చేయలేదు. సో, ఆ సత్యాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి అని ఒక ఫస్ట్ పాయింట్ చెప్పారు. సెకండ్ పాయింట్ చెప్తున్నారు. మనలో మన శరీరానికి కావాల్సినటువంటి విటమిన్స్, మినరల్స్ పొటాషియం, జింకు, సోడియం అంటూ ఇలా ప్రతి ఒక్కటి మనం చెప్తా ఉన్నాం కదా! ప్రతి ఒక్క పోషకాహారము మన శరీరంలోనే ఉంది. మన శరీరానికి రోజుకి ఎంత కావాలో మన శరీరమే ప్రొడ్యూస్ చేస్తుంది. అటువంటి శక్తితోటే మన యొక్క శరీరం అన్నది మీన్ రెడీ చేశారు. లైక్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చెయ్యడమే మన శరీరాన్ని ఆ విధంగా రెడీ చేశారు. సో, అది మీరు తెలుసుకోవాలిక్కడ. సో, మన సెల్స్ అన్నిటికి మనకు కావాల్సిన ప్రతి ఒక్క పోషణ మన లోపలే ఉంది. అది ఆటోమేటిక్‌గా రెడీ అవుతుంది అన్న విషయాన్ని ఇక్కడ చెప్తా ఉన్నారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్. ఈ చిరంజీవత్వం గురించి చెప్పడానికి చాలా మంది భయపడి స్టాప్ చేసేసారు. కానీ ఇప్పుడు మీరు చెప్పండి. మీ ఫ్రెండ్స్‌కి, మీ నైబర్స్‌కి, మీ రిలేటివ్స్‌కి, మీ పేరెంట్స్‌కి ప్రతి ఒక్కరికి చెప్పండి. ఇది చెప్పడానికి సిగ్గుపడాల్సిన అవసరమే లేదు. 10 మందికి చెప్పారు. 9 మంది నవ్వారు. కానీ ఒక్కరు మీ మాటని యాక్సెప్ట్ చేసినా కూడాను, మీకొక 300 సంవత్సరాలో, 500 సంవత్సరాలో, లేక 600 సంవత్సరాలో వచ్చినప్పుడు మీకు తోడుగా ఒక మనిషి ఖచ్చితంగా ఉంటాడు. అట్లా మీరు 100 మందికి చెప్పారా? ఇంకో ఇద్దరు తయారవుతారు. ఇంకో 1000 మందికి చెప్పారా? ఇంకో నలుగురు తయారవుతారు. కనీసము మీకు ఆ టైంలో స్నేహితులంటూ ఉంటారు గదా!
ఆ విధంగా చెప్తా ఉన్నారు. సో, స్ప్రెడ్ చెయ్యండి అని చెప్తున్నారు. అలాగే ఫోర్త్ పాయింట్ ఇది స్త్రీ ఆర్ పురుషుడికి కూడా చెప్తా ఉన్నారండి. ఏం చెప్తున్నారంటే, డెలివరీ టైమ్ ఎవరైనా ప్రెగ్నెంట్ వుమెన్స్ గనక ఉంటే గనక, ఈ కాన్సెప్ట్‌ని ఇప్పుడు తెలుసుకుంటూ ఉంటే గనక, వాళ్ళు డెలివరీకి ఖచ్చితంగా నీటి లోపల కూర్చొని డెలివరీ చెయ్యడానికి ప్రయత్నం చెయ్యండి అని చెప్తా ఉన్నారు. ఇది చాలా హాస్పిటల్స్‌లో, ఫారిన్ కంట్రీస్‌లో ఇది ఫాలో అవుతున్నారు. కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి డెలివరీ టైమ్‌లో. ఆ టైమ్‌లో వీళ్ళని తీసుకెళ్ళి బేబీ చాలా ఈజీగా డెలివరీ అయ్యేలాగా జరిగేదనమాట. సో, అది ఎక్కువగా మీరు అవలంబించండి. ఒకవేళ ఈ కాన్సెప్ట్ ఎవరైనా వింటూ ఉంటే, అందులో ప్రెగ్నెంట్ వుమెన్స్ ఉంటే ఇది చెయ్యండి. ఒకవేళ బాయ్సే గనక అంటే పురుషులు గనక ఉంటే మీ ఇంట్లో వాళ్ళకి దాని పట్ల అవేర్‌నెస్‌ని క్రియేట్ చేయండి. అది చాలా మంచిది అని చెప్పేసి దాన్ని చెప్తున్నారంటే ఆక్సిజన్ లెవెల్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి ఒక స్ట్రెంత్ కానీ, ఇమ్యూనిటీ కానీ చాలా ఎక్కువగా ఉంటదంట. సో, అందుకని డెలివరీస్‌ని బాత్ టబ్బులో వీలైతే నీళ్ళల్లో చెయ్యడానికి ప్రయత్నం చెయ్యండి అని చెప్పి చెప్తా ఉన్నారు మాస్టర్స్. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ మనకి అందరికి ఈజీగా తెలిసిండేదే ఆల్కహాల్ మానేయండి. తీసుకోండి. రేర్‌గా ఎప్పుడైనా తీసుకోండి గానీ, ఫ్రీక్వెంట్‌గా తీసుకోవద్దు. వ్యసనంలాగా దాన్ని చెయ్యొద్దు. అవసరానికి ఎప్పుడైనా ఒకసారి మీకు మనసుకు అనిపించినప్పుడు తీసుకోండి. బట్ స్మోకింగ్ మాత్రం పూర్తిగా అవాయిడ్ చేయండి అని చెప్తున్నారు. అలాగే సిక్స్త్ పాయింట్ లైంగికత్వం అంటే ఎక్స్‌టర్నల్ అఫైర్స్ ఉంటే గిన వాటిని స్టాప్ చేయండి. ఒకవేళ మీరు చేసి ఉంటే గిన ఎక్స్‌టర్నల్ అఫైర్స్ ఆల్రెడీ మీకు ఉంటే గిన ఇప్పటికి వాటికి సంబంధించినవి స్టాప్ చేస్తూ మిమ్మల్ని మీరు క్షమించుకోండి. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తా ఉన్నారు. సో, మళ్ళీ మనల్ని మనం తప్పు పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక మీదట దాన్ని రిపీట్ చేయకండి. దాన్ని పూర్తిగా స్టాప్ చేయండి. అలాగే అయ్యో! తప్పు చేశాను అన్న ఫీలింగ్ కూడా లేకుండగా మిమ్మల్ని మీరు క్షమించుకోండి అని చెప్పి చెప్తా ఉన్నారు. నెక్స్ట్ సెవెంత్ పాయింట్ మీ ఎనిమీస్ కావచ్చు, మీరంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కావచ్చు, ఈ డైరెక్ట్ గానో, ఇండైరెక్ట్ గానో ఉన్నటువంటి ఎనిమీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్షమించండి. ప్లస్ వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి మీరెప్పుడు ముందుండండి. తెలుసుకొని ఒక మనిషి యొక్క అవసరాలను తీర్చండి మీరు. అటువంటి ఒక ఆ ఇష్టతని పెంచుకోండి. క్షమించడము, సేవ చెయ్యడము అనే దానికి మీరు ముందంజలో ఉండండి అని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ ఎయిత్ పాయింట్ ఫియర్. చావు అన్నది వస్తుందేమో! అయ్యో! నన్ను నమ్ముకొని ఇంతమంది డిపెండెంట్ అయ్యి ఉన్నారు కదా! నా మీద ఐ మీన్ అంటే మన పేరెంట్స్ కావచ్చు, వైఫ్ కావచ్చు, చిల్డ్రన్ కావచ్చు. ఇంతమంది ఉన్నారు. లేదా డ్రైవింగ్ చేస్తా ఉంటే గిన అయ్యో! నేను బైక్ డ్రైవ్ చేస్తున్నాను, కార్ డ్రైవ్ చేస్తున్నాను. ఏమైపోతదో ఏమో! నా ఫ్రెండ్స్ ఎవరైనా చనిపోతారేమో, నా రిలేటివ్స్ చనిపోతారేమో, వాళ్ళు బెడ్ మీద ఉన్నారు వాళ్ళు చనిపోతారేమో! ఇటువంటి రకరకాల ఆలోచనలు, అనుమానాలు, భయాలు వీటన్నిటిని కూడా వదిలేసేయండి. మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీరు చేయగలిగింది ఏమైనా ఉంటే అది చెయ్యండి కానీ, రకరకాలైనటువంటివి చూసి, ఆ బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి వాటిని చూసి, వాటిని మీ మనస్సులోకి తీసుకొని, ఆ నెగటివిటీని లోపల మీ సెల్స్‌కి ఇన్‌ఫ్యూజ్ అయ్యేలాగా ఆలోచన చెయ్యకండి. వాటి గురించి డిస్కషన్స్ చెయ్యకండి అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ నైన్త్ పాయింట్ మన బెస్ట్ అండ్ ఫోర్‌మోస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ పిరమిడ్ మెడిటేషన్ అండి. శాకాహారం. వెజిటేరియనిజం. నీ యొక్క పోషణ కోసము ఒక జీవికి హాని తలపెట్టవద్దు. నీకు కావాల్సినటువంటి పోషణ నీ లోపలే ఉంది. వాటి కోసం ఒక ప్రాణాన్ని తీసి మరి నువ్వు నీ పోషణని పెంచుకోవాలి. నీ శరీర దృఢత్వాన్ని పెంచుకోవాలి అని అనుకోవద్దండి. ఆ యొక్క ఓల్డ్ సిస్టమ్‌ని బ్రేక్ చేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు. నెక్స్ట్ 10థ్ పాయింట్ శాకాహారమే కాదండి. నిరాహారము. అంటే ఆహ్, వీక్లీ వన్స్ ఉపవాసం ఉండడము. వాటర్ మీదనే ఉండటము. కనీసము మంత్లీ వన్స్ జ్యూస్ మీద మాత్రమే మనము 1 డే స్పెండ్ చేయడము. అలా కొన్ని మనకి మనమే నియమాలు అన్నవి పెట్టుకొని ఉపవాసాలు ఉండటము.
మనకి చాలా మంచిది. మన శరీరానికి కావచ్చు, మానసికంగా కావచ్చు, స్పిరిచువల్ సోల్ ఎవల్యూషన్ కి కూడా ఎక్కువగా ఉపయోగపడుతుందండి. అఫ్‌కోర్స్ ఈరోజు నేను కూడా వాటర్ తీసుకుంటూ ఉపవాసం ఉన్నాను. అయినా కూడా నాలో ఎక్కడ శక్తి తగ్గినట్టుగా అనిపించనే లేదు. పిరమిడ్ మెడిటేషన్ ఈ బుక్ గురించి చదువుతూ ఉండడం, పదే పదే దాని గురించి డిస్కస్ చేస్తూ అక్కడే నాకు ఈ కడుపు నిండిపోతా ఉందనే చెప్పాలి. సో, ఐయామ్ నాట్ ఫీలింగ్ లైక్ ఎ లాస్ ఆఫ్ ఎనర్జీ. స్టిల్ ఐయామ్ ఏబుల్ టు టెల్ ద కాన్సెప్ట్. నెక్స్ట్ 11థ్ పాయింట్ అండి. నమ్మకము అనే వ్యవస్థ. అంటే ఈ అమరత్వం అన్నది ఉంది. ఈ చిరంజీవత్వం అన్నది సహజంగా పుట్టుకతోటి మనము తీసుకొని పుట్టాము అనే ఒక నమ్మకం మీకు కలిగితేనే ఇవన్నీ జరుగుతుంది. ఈ అమరత్వాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలంటే కూడా కనీసం ఈ 11 కాన్సెప్ట్స్ ని మీరు మీ లైఫ్‌లో ఎగ్జిక్యూట్ చేయడానికి ఆచరణలోకి పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్‌గా చిరంజీవత్వం అన్నది మీకు అర్థమైపోతుంది. మీరు యవ్వనంలోకి వస్తారు. మీ ఏజ్ మీరు చెప్తే కానీ ఇతరులకు తెలియనటువంటి స్థితికి మీరు ఎదుగుతారు. మీ యొక్క లైఫ్ స్పాన్ పెరుగుతుంది. కర్మ ప్రక్షాళన జరుగుతుంది. ఈ చిరంజీవత్వాన్ని యాక్సెప్ట్ చేసేస్తే మన యొక్క కర్మ ప్రక్షాళన జరుగుతుంది అంటే మనం ఇంకా పెయిన్స్ ఏవి భరించాల్సిన అవసరం లేదా అంటే కాదండి. అవేర్‌నెస్ పెరుగుతోంది మనకిక్కడ. ఒక్కసారి అర్థం చేసుకోండి. కర్మ ప్రక్షాళన అనంటే ఇక్కడ ఇదొక కాన్సెప్ట్ ఉంది. ఇది నీకు యాడ్ ఆన్ లాగా పని చేస్తుంది. నీలో కొన్ని భయాలను క్లియర్ చేసుకునే దానికి ఇదొక మంచి కాన్సెప్ట్. ఒక అవేర్‌నెస్ ఇది వచ్చింది అంటే గిన ఓకే. అంత ఈజీగా నేను కోరుకుంటేనే కానీ మరణం రాదు అన్న విషయం నాకు అర్థమైంది కదా! సో, నేను ఇంకొక అడుగు ముందుకు వేస్తానని ధైర్యంగా ముందడుగు వేయడానికి ఇది ఒక ప్లస్ పాయింట్. అంతే తప్ప నువ్వు అమరత్వం కోసం ధ్యానం చేసి నేను అమరత్వం కావాలి, అమరత్వం కావాలి, అమరత్వం కావాలని ధ్యానం చేసేస్తే నీ కర్మ ప్రక్షాళన అయిపోతుంది కాదు. నువ్వు బెడ్ మీద ఉన్నా కూడాను నువ్వు జీవించాలి అనే కోరుకోవాలి. మరణం సంభవించాలి అని కోరుకోకూడదు. బెడ్ మీద ఉండడం ఏంటి మనకి చిన్న దగ్గు, జలుబు వస్తేనే అబ్బబ్బబ్బబ్బబ్బా! ప్రాణం పోతున్నట్టు ఉంది స్వామి. ఇది తగ్గుతాదా లేదా నేనే పోతానా అనేటట్టుగా పదాలు పలుకుతూ ఉంటాం. అలా కాదు. నువ్వు ఎంత పెయిన్‌లో ఉన్నా కూడాను అమరత్వాన్ని యాక్సెప్ట్ చేయాలి. అలాగే అశ్వత్థామ కూడా అంతే. అశ్వత్థామకి కృష్ణుడు అమరత్వాన్ని ఇచ్చాడు. ప్లస్ అలాగే గర్భస్థ శిశువుని కూడా చంపినందుకు, ఉప పాండవులను చంపినందుకు పనిష్మెంట్‌గా ఆయనకి ఒక స్కిన్ సంబంధించిన తన శరీరానికి సంబంధించిన ఒక డిజబిలిటీ లాంటిది. లైక్ ఎలా చెప్పాలి? హ్మ్. 9 హోల్స్ నుంచి స్మెల్స్ రావడము. కొన్ని ఒక కిలోమీటర్ దూరం ఉన్నా కూడాను మనిషి అంత ఘోరాతి ఘోరమైన స్మెల్ వస్తా ఉంటుందంట. నువ్వు 3 కలికిగా ఉద్భవిస్తాను ఇక్కడ. అప్పుడు నీకు అవసరం ఉంటావు. అంత లోపల నువ్వు ధ్యానం చేసుకొని నిన్ను నువ్వు శుద్ధీకరణ చేసుకో. నువ్వు చేసిన తప్పులని శుద్ధి చేసుకో అని చెప్తే దాన్ని యాక్సెప్ట్ చేశాడట. లేదు లేదు నేను ఇన్నెక్కడ భరించేది. తప్పు చేశాను అయిపోయింది. నన్ను వధించేసేసేయి అని ఆయన అనలేదు. ఆ వరాన్ని యాక్సెప్ట్ చేశాడు అమరత్వాన్ని. ప్లస్ తనకి ఇచ్చినటువంటి పనిష్మెంట్‌ని కూడా యాక్సెప్ట్ చేసి ఆయన ఇప్పటికీ జీవించి ఉన్నాడు. ఆ పెయిన్‌ని ఇంకా ఇప్పటికి భరిస్తూ కూడాను కల్కి భగవానుడి కోసం ఆయన ఇంకా ఇప్పటికి వర్క్ చేస్తా ఉన్నాడు. అంటే అమరత్వము అనేది ఏంటి అంటే గిన బాగున్నాను. నాకు బాగా లగ్జూరియస్ లైఫ్ ఉంది. నాకు ఫుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. రకరకాల చీరలున్నాయి, నగలున్నాయి, కార్లున్నాయి, బంగ్లాలున్నాయి. నేను ఇంకా ఇంకా నా నెక్స్ట్ జనరేషన్స్‌ని చూడాలి. నేను సంపాదించింది నేను గూడా అనుభవించాలి. దానికోసం అమరత్వం కావాలి అని కోరుకోవడం కాదండి. నువ్వు కష్టాల్లో, నష్టాల్లో ఉన్నా కూడాను నేను బతికే ఉంటాను. నేను దీన్ని ఇంకా బాగా చేస్తాను, సాధించుకుంటాను. నా ఇష్యూస్ నుంచి నేను సాల్వ్ చేసుకుంటాను. పేదరికంలో ఉంటే నేను దాన్ని బాగు చేసుకుంటాను. హెల్త్ ఇష్యూ ఆ అవకాశాన్ని నాకు దేవుడిచ్చాడు. సహజంగానే ఇచ్చేసాడు. ఆ చిరంజీవత్వంతోనే నేను ఆ అవేర్‌నెస్ తోటే నా ప్రాబ్లమ్స్‌ని నేను సాల్వ్ చేసుకుంటాను అని చెప్పేసి యాక్సెప్ట్ చేసినప్పుడు మీలో చిరంజీవత్వం ఇంకా పెరుగుతదట. దీనిలో ఒక ఎగ్జాంపుల్ చెప్పారావిడ. మీరు మిర్రర్ ముందర నిలబడుకోండి. నిలబడుకొని మిమ్మల్ని మీరు
కోపగించుకోండి. మీ శత్రువునో, మిమ్మల్ని ఎవరో బాగా ఇబ్బంది పెట్టిన వాళ్ళని తలుచుకొని, మీ మొఖాన్ని మీరు మిర్రర్‌లో చూసుకోండి. ఇంకా కోపం తెచ్చుకోండి. ఇంకా కోపం తెచ్చుకోండి. మీ మిర్రర్‌లో మిమ్మల్ని చూసుకోండి. ఏమైపోతుంది? మన స్కిన్ అంతా ఇలా సాగ్ అయిపోయి, ఇలా వాలిపోయి, "ఏంటి ఇలా ఉన్నావు నువ్వు నీరసంగా ఇలా వాలిపోయావేంటి?" అంటుంటారు మనల్ని ఎవరన్నా చూసినప్పుడు. ఎప్పుడైతే మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నా, జ్వరం ఉన్నా, మొహమంతా పీక్కుపోయింది చూడు, మొఖమంతా వాలిపోయింది చూడు, ఎలా అయిపోయారు చూడు అనంట. అలా దిగిపోతుంది. అదే నిన్ను నువ్వు సూపర్‌గా ఉన్నావు, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, నువ్వంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము, నేను ఇది చేయాలి, అది చేయాలి అంటూ మనల్ని పుషప్ చేసేలాగా మనం ఏదైనా పదాలు యూజ్ చేసామనుకోండి, ఉత్తేజితం అయిపోతాం. అలా ఆటోమేటిక్‌గా మనలో జనరేట్ అయితుంది. మన స్కిన్‌లో కూడా గ్లోయింగ్ అనేది వచ్చేస్తది. మన ఆరా అలా స్ప్రెడ్ అయిపోతది. మన వైబ్స్ అలా స్ప్రెడ్ అయిపోతాయి. ఎవరైనా వచ్చినా గూడా, "అబ్బా! ఎప్పుడు ఎంత ఆనందంగా ఉంటావు నువ్వు. ఎప్పుడు ఉరకలు వేసే యవ్వనంతో ఉత్తేజితంగా ఉంటావు నువ్వు" అని అంటా ఉంటారు. అంటే నువ్వు ఏదైతే ఆకర్షిస్తావో అదే జరుగుతది. అదే నీ శరీరంలో రిజెంబుల్స్ అది కనిపిస్తుంది. మిర్రర్ ఇమేజ్ లాగా అందరికి కనిపిస్తది. సో, ఎప్పుడు నువ్వు చిరంజీవత్వాన్ని పొందాలి అని అనుకుంటే, నువ్వు మంచి కార్యాలు చెయ్యాలి. ఎప్పుడైతే నువ్వు మంచి కార్యాలు చేస్తూ పోతావో, ఈ చిరంజీవత్వం పెరుగుతూ పోతుందో, ఆటోమేటిక్‌గా నీ చెడు కార్యాలు ఆటోమేటిక్‌గా తగ్గిపోతాయట. మనకి ఇంట్రెస్ట్ రాదంట ఒక చెడు కార్యం, ఒక హింస పద్ధతిని చేద్దాము అన్న విషయం మన థాట్స్‌లో నుంచి పూర్తిగా వెళ్ళిపోతదట. సో, ఫస్ట్ ఈ కాన్సెప్ట్ అన్నది వచ్చిన వెంటనే అసలు మనకి ఇంకా ఒక 10 ఇయర్స్ మనము వెనక్కి వెళ్ళిపోయినట్టే లెక్క. సో, మీరు ఈ బుక్ చదవండి. నాకు అయినటువంటి అవగాహనతోటి మీకు చెప్పడానికి ప్రయత్నం చేశాను ఈ బుక్ గురించి. సో, మీరు చదవండి. మీ యొక్క వ్యూస్‌ని మీరు కూడా అందరికి స్ప్రెడ్ చేయండి. సో, పిరమిడ్ మెడిటేషన్ అన్నది చానా ఇంపార్టెంటు. మనకి పత్రి సారు ముందే చెప్పారు. నేను ఇంకా బతికి ఉంటాను. మీరు కూడా నాతో పాటు ఉంటారా? అని చెప్పి ఆయన చెప్పారు. అంటే ఆయన ఇంకా ఇప్పటికి బతికే ఉన్నాడు. లేకపోతే ఆయన నోటి నుండి ఆ మాట రాదండి. ఆయన సశరీరులు. ఆయన ఇంకా శరీరంతోటే జీవించి ఉన్నారు. అందుకే ఆయన యొక్క ఆహ్, బాటని మనం ఇంకా ఇప్పటికీ సాగుతూనే ఉంది అంటే రీజన్ ఆయన బ్రతికే ఉన్నారండి. సో, మనము కూడాను ఈ చిరంజీవత్వాన్ని నమ్ముదాము, స్వీకరిద్దాము. మనం పదే పదే చెప్పుకుందాము. నేను అమరత్వాన్ని పొందాను. ఇంకా జీవించి ఉంటాను. ఇంకా గొప్ప కార్యాలు చేస్తాను. నా పర్పస్, పత్రి సార్ పర్పస్, అన్ని పర్పస్‌ని నేను చెయ్యగలను అని మీరెప్పుడైతే నమ్ముతారో ఆటోమేటిక్‌గా మీలో చిరంజీవత్వము అన్నది అంటే మీ లైఫ్ స్పాన్ అన్నది ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ అవుతుంది. మీరు చెప్తే గాని మీ ఏజ్ ఎవ్వరికీ తెలీదట. చూడండి. ఎంత ఈజీ కాన్సెప్ట్. ఏ క్రీములు పుయ్యకుండానే మనం యవ్వనంగా అయిపోతామంట. ఎంత మంచి కాన్సెప్ట్‌ని మనకి పత్రి సారు ఇచ్చేసారండి. సో, అందరూ పిరమిడ్ మెడిటేషన్ చేద్దాము. అలాగే స్ప్రెడ్ చేయడంలో ఈ చిరంజీవత్వాన్ని కూడా స్ప్రెడ్ చేద్దామండి. సో, మళ్ళీ మనం ఒక 500, 600 ఇయర్స్ తర్వాత మళ్ళీ కలుసుకుందాం. అప్పుడు కూడా మహావతార్ టీవీ ద్వారా జూమ్ సెషన్స్ చేద్దామండి. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ మంచి కాన్సెప్ట్‌తో మళ్ళీ ఇంకోసారి కలుసుకుందాం మాస్టర్స్. థాంక్ యూ. మేడం. బాబోయ్! ఏంటి మేడం ఈరోజు మీరు ఉపవాసం ఉన్నారా? యెస్ మ్యామ్. యెస్. 1 అవరు. అసలు ఎలా మేడం ఇది? ఎలా సాధ్యము? ఏది గూడా సాధ్యం కానిది ఏది లేదు అనేదానికి ఈరోజు చిరంజీవత్వానికి మీరే ఈవెను ఆ ఉపవాసం కాన్సెప్ట్ చెప్పినప్పుడు గుర్తొచ్చింది మ్యామ్. నిజంగా ఈరోజు నేను కూడా ఉపవాసం ఉన్నాను కదా అని ఉపవాసం చెప్పి. ఉన్నారనేసి. బాబోయ్! అసలు ఎక్కడ గూడా గ్యాప్ అనేది రాలేదసలు. కొంచెం గూడా మామూలుగా చెప్తూ ఉంటే గూడా మాస్టర్సు అలా కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళా చెప్పడం జరుగుతుంటుంది. ఆ బుక్ చూడడం గానీ, ఏదన్నా కానీ. అసలు అలా ఎక్కడా గానీ లేనే లేదు మేడం. ఏమి అట్లా కాదు అద్భుతంగా మేడం. నాకున్న చెప్తుంటారు. ఇక్కడ కూడా ఒక చిన్న భయం ఉంది మ్యామ్. ఏమంటే మీరు రంగనాథ్ సార్‌కి నా మీద డిసిప్లినరీ యాక్షన్ అని చెప్పేసి కంప్లెయింట్ ఇచ్చి, మేడం టైంకి ఎప్పుడు ప్రోగ్రామ్ ఫినిష్ చెయ్యరు. ఇంకా ఎక్కువ టైం తీసుకుంటారు. డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని నా మీద యాక్షన్ తీసుకుంటే ఎక్కడ అన్న భయంతో
స్టాప్ లో చేయకుండా మొత్తం ఆ కాన్సెప్ట్ అంతటిని హాఫ్ అన్ అవర్ లో అందించేసేయాలి అని లేదు చెప్పి లేదు అట్లా ప్రయత్నం అంతే. ఎప్పటికీ జరగదు మన దాంట్లో. ఎందుకంటే మనం టైం ఇచ్చినా కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చేస్తాం మాస్టర్స్ కు. ఎస్ మ్యామ్, మోస్ట్లీ థ్యాంక్ యూ, ఒక్కొక్కసారి థ్యాంక్ యూ అయితే సో మచ్. 9కి స్టార్ట్ అయితే 10:30 10:45 వరకు కూడా అయిపోతాయి. ఎందుకంటే కాన్సెప్ట్ దండిగా ఉంటుంది కదా, అందువల్ల ఎస్ మ్యామ్. పూర్తి స్వేచ్ఛ ఇచ్చేస్తాము. కానీ అద్భుతంగా ఉంది నిజంగా. మనం ఎన్నో స్ప్రెడ్ చేస్తాము అని చెప్తాము, ధ్యానము, జ్ఞానము, సమగ్ర జీవన శైలి అని, పిరమిడ్ ఎనర్జీస్ అని, ఇవన్నీ. దాంతోపాటు ఇంకొకటి కూడా యాడ్ అయింది, ఏంటి అంటే చిరంజీవత్వం అనే దాన్ని కూడా మనం స్ప్రెడ్ చేయాలి. సమగ్ర జీవన శైలి, ఆ, ఆ, పిరమిడ్ ధ్యానము, ఆ తర్వాత మనకు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇది కూడా మనకు చిరంజీవత్వం కూడా. కాబట్టి ఇది కూడా మనము స్ప్రెడ్ చేయాలి మాస్టర్స్. చూడండి ఎలా ఉందో, ముద్రాస్ వస్తాయి, యాక్యుప్రెజర్స్ వస్తాయి, పిరమిడ్ ధ్యానం వస్తుంది, సమగ్ర జీవన శైలి వస్తుంది, ధ్యానము వస్తుంది. ఇప్పుడు మనకేంటి చిరంజీవత్వం. కాబట్టి మరణము అనేది మనంతకు మనము తెచ్చుకునేదే తప్ప అది రాదు. ఎంత మంచి కాన్సెప్ట్ బాబు. అసలు ఎలా అనర్గళంగా నాన్ స్టాప్గా ఎంత చక్కగా చెప్పారండి. చాలా చాలా అద్భుతంగా చెప్పారు. అందులో మీరు చెప్పిండేది అలా చెప్పుకుంటూ వెళ్తున్నా కూడా అర్థం కాదనేది ఏముండదు. ప్రతి పాయింట్ పాయింట్ టు పాయింట్ అలా ఎక్కిపోతుంది. అంత అద్భుతంగా చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ మ్యామ్. యూ. ఇదే కాదు, ఏ కాన్సెప్ట్ తీసుకున్నా సుధా మేడం ఇంకా అంతే. ఆ, దానికి తిరుగులేదు అసలు. పిరమిడ్ గురించి అసలు ఏం అద్భుతంగా చెప్పారండి. ఎన్ని విషయాలు చెప్పారో పిరమిడ్ గురించి. సూపర్గా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. ఓకే మాస్టర్స్, ప్రతి ఒక్కరు కూడా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. ఎలా చెప్పారు ఏంటి, అలాగే మీరేం అర్థం చేసుకున్నారు అనేది కూడా హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే మీనా కుమారి గారు, అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే మేడం, లలిత మేడం కి నమస్తే. సుధా మేడం కూడాను ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను మేడం. ఎంత బాగుంటుంది అంటే మీ క్లాసు చాలా అద్భుతంగా ఉంది మేడం. లాస్ట్ టైం మీరు చెప్పినప్పుడు పిరమిడ్ పవర్ గురించి కూడాను అంతే చాలా అద్భుతంగా చెప్పారు. మేమంతా మళ్ళీ చెప్పేటప్పటికి మీరు లేదు మేడం, అప్పుడు కూడాను చాలా బాగా చెప్పినారు. మీరు ఎక్సలెంట్ గా ఉన్నది. అసలు మీరు ఈ రోజు అంతా ఫాస్టింగ్ అన్న విషయం కూడా తెలియదు, అంత ఎనర్జీతో చెప్తున్నారు. ఇదంతా మెడిటేషన్ పవర్, పిరమిడ్ పవర్ మేడం. చాలా బాగుంది, కొత్త కాన్సెప్ట్. ప్రతి ఒక్కరు కూడాను దీన్ని ఆచరిస్తే చాలా బాగుంటుంది మేడం. నాకు ఏం డౌట్ అంటే మేడం, ఇప్పుడు ప్రతి ఒక్కరికి అలానే అనుకుంటే పర్వాలేదు, నేను ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా చిరంజీవత్వంతో ఉండాలి, అమరత్వ సిద్ధి కోసము ఇలా అనేసి అనుకుంటే పర్వాలేదు. కానీ మనం ఇప్పుడు ఒక 500 ఇయర్స్ ఉంటాం అనుకోండి, మనకి ఎన్ని జనరేషన్స్ వెళ్ళిపోతుంటాయి కదా. అట్లే అందుకనేసి అందరూ అలానే ఉంటే మేలు కదా అనేసి అనుకుంటాను మేడం. కానీ మనం ఒక్కరే అలా ఉండడము, మన తర్వాత వచ్చిన వాళ్ళే వెళ్ళిపోతుంటే మనమే ఉంటే అప్పుడు మనం ఎట్లా ఫీల్ అయితాము. దానికోసం మనము ధ్యానం చేసి జ్ఞానంతో ఉండడం వల్ల అదేమీ ఉండదా ఎట్లా అనేది నాకు ఒక ఎస్ డౌట్ మ్యామ్. మేడం. ఈ 11 కాన్సెప్ట్స్ లో 10th కాన్సెప్ట్ అదే మ్యామ్. మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ సొంత వారు కానీ చనిపోతున్నారు అయ్యో అనేటువంటి భావనలో నుంచి కూడాను మనం బయటికి రావాలి. సో పుట్టుకలు చావులు మన ముందర జరిగినా సరే మనం వాటికి చలించకూడదు అనమాట. ఎప్పుడు చలించకుండా ఉండగలం మనము అంటే, ఎప్పుడైతే మనం మెడిటేషన్ అనేది చేసుకుంటూ ఆత్మ ఏంటి, మన పర్పస్ ఏంటి, మనం ఏంటి అనేది తెలుసుకుంటూ వస్తామో అప్పుడు ఈ బాహ్య ప్రపంచంలో జరిగే వాటికి మనలో అటువంటి చలనం ఉండదు. అంటే నెగటివ్ వే ఆఫ్ థింకింగ్ అన్నది ఉండదు. మన సోల్ ఎవల్యూషన్ జరుగుతూ పోతుంది. సో వాటిని ఈజీగా తీసుకుంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు పత్రి సార్ బాడీ వెకేట్ చేసినప్పుడు పత్రి సార్ మామూలుగా అది తెలియదు అనమాట నాకు జరిగిందని. కానీ ఆ టైంకి మేము ఇక్కడ మా పాపకి ఫంక్షన్ చేస్తున్నాము, అందరూ డాన్స్ పార్టీ అసలు ఫుల్ గా ఎంజాయ్ చేసాం. ఆయన కరెక్ట్ గా బాడీ వెకేట్ చేసే టైంకి మేము ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. మాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి, ఇలా సార్ బాడీ వెకేట్ చేశారు అన్న విషయాన్ని చెప్పడానికి. మేము ఏ ఫోన్లు రిసీవ్ చేసే పరిస్థితుల్లో లేము, ఎందుకంటే బాగా డాన్సులు చేస్తూ ఎగురుతా ఉన్నాం అక్కడికి. తర్వాత ఒక సార్ ఫోన్ చేశారు, ఆదోని అవ్వ బ్యాంక్ మేనేజర్ అనమాట.
చూడండి మామ, అక్కడ పత్రి సార్ పోయినారని అందరు ఫీల్ అవుతుంటే మేమేమో ఇక్కడ పండగ చేసుకుంటా ఉన్నాము, ఎట్లా అంతా అట్లా ఎగురుతా ఉన్నాము అని అంటే, అయ్ లేదు సుధా, నువ్వు కరెక్ట్ పొజిషన్ లోనే ఉన్నావు. సార్ ఏం చెప్పారు, ప్రతి చావు పండగ లాగా చేసుకోవాలి అని చెప్పారు. సో నువ్వు కరెక్ట్ గా చేసావు, నువ్వు తెలీదు అంటూ, నేను చాలా కరెక్ట్ గా చేసావు సుధా, నువ్వు అంత ఎంజాయ్మెంట్ చేసావు. సో ఆయన ఎంత ఖుషి అయిపోయి ఉంటాడో నువ్వు చేసిన దానికి అన్నారు. సో అప్పుడు నాకు ఆయన లేడు అనే ఆ ఫీలింగ్ కూడా పోయింది. ఆయన లేడని అనిపించింది. ఇప్పుడు కూడా ఉన్నారు, కడతాలో ఉన్నారులే, పిరమిడ్ వ్యాలీలో ఉన్నారులే, అలానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఫీలింగ్ రాదనమాట, ఒక మనిషి మనకి లేడు అన్నది. ఎందుకంటే ఆ మనిషి చేసేటువంటి ఒక ఉనికి అంటాం కదా, ఆ ఉనికి మనకి దగ్గరగానే ఉంటది. సో మనకి దూరం అనే ఫీలింగ్ కలగదు. మీరు ఎప్పుడైనా పత్రిక ఏదైనా క్వశ్చన్ అడగాలనుకోండి, అడిగిన వెంటనే ఆన్సర్ ఇచ్చేస్తారు ఆయన. అప్పుడు ఇంకా ఆయనకి లేదు, మనకి కొరత అన్న ప్రతి ఒక్కరితో మనం కనెక్ట్ ఉంటాం. ఆ మనిషి లేడు అన్నా కూడా ఒక కొరత అని ఫీల్ అవుతాం కదా, ఆ ఫీలింగ్ రాదనమాట. అదే ఇక్కడ ఉండేది. నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేస్తూ పోతావు. దట్స్ సోల్ ఎవల్యూషన్ అంతే. మనం ఇంకా ఆధ్యాత్మికంగా ఇంకా ఎదగాలి, అప్పుడు ఆ ఫీలింగ్స్ రావు. అదే ఆ కాన్సెప్ట్ లో చెప్పారు, వీటిని పాటించండి. సగం మనం సోల్ ఎవల్యూషన్ అన్నది ఆధ్యాత్మికంగా మనం ఎదిగామంటే మెడిటేషన్ లో ఇవన్నీ కూడా చాలా ఈజీ అనమాట. మనం ప్రాక్టీస్ లోకి వచ్చేస్తాయి. తెలిసి తెలియకుండానే చెడ్డదారి వదిలి మంచి దారిలోకి వస్తాం. ఇప్పుడు శాకాహార ర్యాలీలు అని చెప్తున్నాము, శాకాహారం కవ్వండి అని చెప్తున్నాము, కానీ మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదండి. వాళ్ళని ఊరికే ధ్యానంలో కూర్చోబెట్టామంటే వాళ్ళకి నాన్ వెజ్ తినాలనిపించదు. మా ఫ్రెండ్ ప్రేమ్నాథ్ సార్ వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ చేసిందంటే క్యాప్ తీసుకెళ్లి వాళ్ళ టెంపుల్ పూజ యూనిట్ పైన క్యాప్ ను కూర్చోబెట్టారు. అప్పటి నుంచి 6 months తర్వాత ఆవిడ చెప్తున్నారండి, వాళ్ళ ఇంట్లో నాన్ వెజ్ బయటికెళ్ళి తినేటట్టు, ఆల్కహాల్ పూర్తిగా మానేశారు, పార్టీస్ కూడా చేసుకోవట్లేదంట. వచ్చి నన్ను గట్టిగా అరుస్తున్నారు, నువ్వు ఏం చేసావు, మేము పార్టీలు చేసుకోవట్లేదు, నాన్ వెజ్ చెయ్యనే లేదు, ఇంట్లో అసలు ఎవ్వరు వద్దంటున్నారు, అస్సలు నాన్ వెజ్ కుకింగ్ అన్నదే మేము చెయ్యలేదు. నేనేమని చెప్పానంటే, నువ్వు చెప్పలేదు సుధా, నువ్వేమో మ్యాజిక్ చేసావు. వి స్టాప్. అంటే మెడిటేషన్ చేస్తూ పోతే ఆటోమేటిక్ గా చేంజెస్ అన్నవి వచ్చేస్తాయి. మీరు కోరుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఆ చేంజెస్ జరుగుతాయి. జస్ట్ వాటిని గమనించగలగాలి, మీ లోపల జరుగుతున్నటువంటి మార్పును. అవేర్నెస్ మనకి రావాలి. అది అందుకే ఆత్మ పరిశీలన, నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకోవడము. అందుకే 18 కాన్సెప్ట్స్ సార్ చెప్పిండేదనమాట. వాటిల్లో నువ్వు కనీసం అర్థం చేసుకోవడం కోసమన్నా దాన్ని పదే పదే చదవాలి. సో నీలో చేంజెస్ వచ్చినప్పుడు తెలుస్తుంది, ఓ ఈ సార్ చెప్పిన కాన్సెప్ట్ ని నేను ఆల్రెడీ చేస్తున్నాను నా లైఫ్ లో. ఆత్మ పరిశీలన, సో ఎవల్యూషన్ జరుగుతుంది. ఫీలింగ్స్ ఉండవండి మనలో తర్వాత. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఇంత మంచి నాలెడ్జ్ మాకు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ. ఏ టాపిక్ మీదైనా మీరు బాగా అనర్గళంగా మాట్లాడతారు, మాట్లాడినప్పుడు మాకు కూడా చాలా చక్కగా అర్థమవుతుంది మేడం, చాలా బాగా చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ. ఇంత మంచి సబ్జెక్ట్ మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. నమస్తే మేడం. సుధా మేడం, నమస్తే మేడం. నమస్తే మేడం, చెప్పండి మేడం. బాగుంది మేడం, క్లాస్ బాగా అర్థమైంది. అలా ఇట్లా ఇట్లా గంట కొట్టినట్టు గలగలా గలగలా చెప్పేసిరు మేడం, నాన్ స్టాప్ గా. బాగుంది. బాగుంది. ఏంటంటే ఇప్పుడు ఏజ్ పెరుగుతుంటే సహజంగా ఎవరికైనా ఏ చిన్న సుస్థి చేసినా భయం లాంటిది వస్తుంటది కదా. ఇప్పుడు మీరు చెప్పిన మాటలు వింటుంటే ఏదంటే అదొక మాకు సిరప్ లాగా పనిచేస్తుందేమో అన్నట్టుగా బాగుంది మేడం, కాన్సెప్ట్ బాగుంది. ఈవెన్ ఇప్పుడు లిండా గుడ్ మ్యాన్ కూడా అదే చెప్తున్నా మేము, ఆ అవేర్నెస్ లోకి రండి, మీరు యాక్సెప్ట్ చెయ్యండి. అసలు మీరు యాక్సెప్ట్ చేస్తేనే మరణం అన్నది రావాలి. అంతే ఈజీ కాదు మరణము నిన్ను వెతుక్కుంటూ రావడం అంటే, అది ఒప్పుకోదట అసలు. ఒక మనిషిని చంపడానికి ఆ మరణము అన్నది యాక్సెప్ట్ చేయదంట. కానీ మనమే పదే 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 రా 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 నాకు ఇక్కడ ఉండాలని లేదు అని చెప్పి మనము ఫోర్స్ గా పిలుస్తున్నామట. కానీ పిలవకుండగానే మనకి చిరంజీవత్వం అన్నది సహజంగానే ఉంది. సో మనమే కష్టపడి మరణాన్ని రా రా అని పిలుస్తున్నామట. సో అది వదిలేసేయండి.
ఎస్ అది ఎస్ అది సహజంగా మనుషులకు అది వచ్చింది కదా మేడం అట్లా. వచ్చేసింది ఈ టైం జోన్ చెప్పాను కదా, క్యాలెండర్ అన్నది మనమే ఉమ్, సృష్టించాము. సో మనం ఉమ్, ఏమనుకుంటున్నామో మనకి ఎంత టెక్నాలజీ తెలుసు చూడు, మనం రకరకాలుగా కనిపెట్టాము, టైం ని కొలవడం కూడా, క్యాలెండర్ ని ఉమ్. కనిపెట్టాము అని చెప్పేసి మనం గ్రేట్ గా ఫీల్ అవుతున్నాం. కానీ అది ఎంత ఉపయోగం ఉందో దాని యొక్క నిరుపయోగం కూడా మనం అట్లే చేస్తా ఉన్నాం అన్నమాట. అవును, సో ఆ అవును. అవేర్నెస్ మనకి రావాలి అనే చెప్తా ఉన్నారు. సో ఆవిడ కాన్షియస్ కి మనం కనెక్ట్ అవుదాము, అందరికి స్ప్రెడ్ చేద్దాం మ్యామ్. ఓకే 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 మేడం, థ్యాంక్ యూ మేడం, బాగుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. సూపర్. రాఘవయ్య గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే లలిత మేడం. నమస్తే సుధా నమస్తే మేడం గారు. సార్. నమస్తే సార్. మీరు చెప్పిన కాన్సెప్ట్ చాలా బాగా ఉంది మేడం. అందరూ ఇది యాక్సెప్ట్ చేయాలి. అందరూ మళ్ళీ కలుద్దాం మేడం. మీరు చెప్పినట్టుగా కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ అందరం కలుద్దాం మేడం. ఈ చిరంజీవత్వం అనేది లిండా గుడ్ మ్యాన్ గారు చెప్పిన విధానం బాగుంది మేడం. అదేవిధంగా తను 300 సంవత్సరాల పైనే జీవించారని చెప్పారు. ఈ చిరంజీవత్వం అంటే అమరత్వం అని కూడా అంటారు. అమరత్వం సహజంగా, కానీ మరణం కూడా సహజమే. అమరత్వం ఎలా సహజమో మరణం కూడా అలానే సహజమని నమ్మాలి. ఫారిన్ కంట్రీల్లో మరణం కూడా ఒక క్రైమ్తో సమానం. ఆరోగ్య సమస్యలతో చనిపోయిన కూడా హత్యతో సమానమని అవుతుంది. సూర్యాస్తమ సమయంలోను ఆ తర్వాత మనం ఒక రోజుగా కొలమానము మనం పెట్టుకున్న ఇవన్నీ కూడా ఆ విధంగా మనము మన వయసును తగ్గించుకుంటున్నాము. 60 సంవత్సరాలని, 80 సంవత్సరాలని, 100 సంవత్సరాలని. ఆ విధంగా కాకుండా మనకి మరణం లేదని మనం నమ్మిన రోజునే అది మరణం అనేది మన దగ్గరికి రాదు. ఇప్పుడు మనము జాబ్లో రిటైర్ అయిపోతే 60 సంవత్సరాలను పెట్టుకున్నాము. 60 సంవత్సరాలు వచ్చేసరికి నేను ముసలితనంతో బాధపడతానని, తర్వాత నేనేమి చేయలేనని, ఆ తర్వాత నా పిల్లలకి ఏం చేయాలనేది ఈ విధానంలో మునిగి తేలుతూనే మన జీవితాన్ని సగాన్ని తగ్గించుకుంటూ కిందకి వెళ్ళిపోతుంది. హనుమాన్ చాలీసాలో చెప్పిన విధంగా దీక్ష 41 రోజులు తీసుకున్నప్పుడు మన శరీరంలోని సెల్స్ అనేవి చనిపోతూ ఉంటాయి, మళ్ళీ న్యూ జనరేషన్ అవుతూనే ఉంటాయి. ఈ జనరేషన్ అయినట్లో డివైన్ ఎనర్జీ ద్వారా జనరేట్ అవుతూ ఉంటాయి. మన శరీరంలోని నిరంతరము కొత్త కొత్త కణాలు పుడుతూ ఉంటే మనము చిరంజీవిగానే ఉంటాము. పూర్వకాలంలో చిరంజీవిత్వము గురించి ఎవరైనా ఎరుకులోనికి తెచ్చే ప్రయత్నం చేసినప్పుడు నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేసేవారు. కావున అప్పటి నుంచి వాళ్ళు ఏం చేసేవారంటే ఆ ప్రాంతం నుంచి వేరే చోటకి వెళ్ళి వాళ్ళ యొక్క న్యూ ఐడెంటిటీని క్రియేట్ చేసుకొని వాళ్ళ జీవనం సాగిస్తూ కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు జీవించి ఉన్నారు. ఇప్పటికీ అలాంటి వాళ్ళు హిమాలయాలు ఉన్నారని నేను వింటూనే ఉన్నాను. భూమికి ఆకర్షణ శక్తి ఉందని ఎలా నమ్ముతామో మనకు కూడా మ్యాగ్నెటిక్ శక్తి ఉంది. కావున నీవు సూక్ష్మ శరీరము కలదని నమ్మగలిగినప్పుడు చిరంజీవితం గురించి కూడా నమ్మాల్సిందే. పూర్వ జన్మల గురించి తెలుసుకున్నప్పుడు వాటి కర్మలు చేసుకుంటూ వచ్చినప్పుడు మీరు చిరంజీవిత్వము మీరు పొందుతారు. అమరత్వము అనేది సహజమవుతుంది. వీటిల్లో 11 పాయింట్లు చెప్పారు మేడం మీరు. మనము యవ్వనంగా ఉండాలంటే సత్యం తెలుసుకోవాలి. ఒకటోది, మన శరీరంలో మనకు కావాల్సింది పోషకాహారము అదే ఇస్తుంది కాబట్టి దాని గురించి, ఆహారం గురించి మనం ప్రత్యేకించి నీది తిన్నామా లేదనేది ఎరుకుతూ ఉంటే చాలు. చిరంజీవిత్వం గురించి అందరికీ తెలియజేయండి. డెలివరీ సమయంలో నీటి లోపల ఉండి చేయటం వలన ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పండి. పొగ తాగరాదు. ఎక్స్టర్నల్ అఫైర్స్ చేయకండి. ఒకవేళ చేసి ఉన్నట్టయితే క్షమించుకోమని చెప్పుకోండి. ఇతరులతో క్షమాగుణం కలిగి ఉండండి. భయాలను వదిలేయండి. శాకాహారం తీసుకోండి. నిరాహారం కూడా చేయటము అలవాటు చేసుకోండి. అంటే ఉపవాసం చేయటం నేర్చుకోండి. నమ్మకం అనేది కలిగి ఉండాలి. అంటే ఈ చిరంజీవిత్వం ఉన్నది అని ఎరుకులో జీవించండి. ఈ విధంగా జీవిస్తూ మీ యొక్క కర్మ ప్రక్షాళన అవుతుంది. అశ్వత్థామ కూడా శరీరం దుర్గంతో ఉన్నా కూడా బాధపడుతూ ఇప్పటికీ చిరంజీవిత్వాన్ని అంగీకరించి చిరంజీవిగానే ఉన్నాడు. ఇప్పటికి జీవించే ఉన్నారు. ప్రతి ఒక్కరూ సరి అయిన పనులు చేయటం ద్వారా మీ యొక్క చిరంజీవిత్వం సంపూర్ణంగా ఉందని నమ్మి జీవించండి. ప్రతి ఒక్కరు ధ్యానం చేయండి. పిరమిడ్ ధ్యానం ద్వారా చిరంజీవిత్వంతో జీవించండి. మనం అందరం మళ్ళీ కొన్ని సంవత్సరాల వందల సంవత్సరాల తర్వాత గడిచిన తర్వాత కూడా మళ్ళీ కలిసి మళ్ళీ ఈ విధంగానే సత్సంగం కూడా చేసుకుందాం. ఈ విధంగా మీరు
ఈ యొక్క చిరంజీవితం గురించి వివరించారు మేడం. నాకు అర్థమైన విధానం. థ్యాంక్ యూ మేడం. సార్ సూపర్ గా చెప్పారు సార్. ప్రతి పాయింట్ ని రాసుకున్నారు మీరు. ఈరోజు అనుకున్నాను నేనైతే మేడం, చాలా సార్ చెప్పకుండా ఈరోజు కొంచెం పరీక్షనే ఇంత స్పీడ్ గా పోతున్నారు మేడము. ప్రతిరోజు మాస్టర్ చెప్పిందంతా రాసి ఇలా వివరిస్తుంటారు సారు. ఈరోజు సార్కి పరీక్షనే ఎలా చేస్తున్నారు అనుకున్నా. ఏ పాయింట్ కానీ వదలలేదు సార్. అంత స్పీడ్ గా ఉన్నా కానీ సార్ ఇంప్రూవ్ ఎలా అయిపోయిందంటే మీకు కళ్ళు మూసుకొని అలా రాసేయడమే అన్నట్టు ఉంది సార్. వచ్చేసింది ఆ టాలెంట్ మీకు ఆ ధ్యానం ద్వారా. ఆయన పేరులోనే అమరత్వం ఉన్నట్టుంది కదా సార్. అద్భుతంగా కళ్ళు మూసుకొని అలా రాయడం అంటారు చూడండి, ఆ రైటింగ్ వచ్చేసిందేమో. మేడం ఇంత స్పీడ్ గా చెప్తున్నారు, ఈరోజు సార్ ఏం చేస్తారా అనుకున్నా, కానీ సార్ వదిలిపెట్టలేదు. అద్భుతంగా చెప్పారు. సూపర్ సార్, సూపర్. మేడం సార్ పేరులోనే అమరత్వం ఉన్నట్టు. అమర రాఘవయ్య గారు అద్భుతంగా అందుకే చెప్పారు. మేడం ఇలా ప్రతి పాయింట్ ని తీసుకొని వాళ్ళలోకి ఇన్ఫ్యూజ్ చేసుకుంటారు కాబట్టి నేను ఇంకా అలర్ట్ గా మాట్లాడాలి. దానికోసం నేను ఇంకా కొంచెం భయపడి క్లాస్ కి రెడీ కావాలి. పాయింట్ పాయింట్ రాస్తారు, చాలా అద్భుతంగా ఉంటుంది. అది మళ్ళా దాన్ని వివరించడం ఉంటుంది కదా, మళ్ళా దాన్ని అది ఇంకా బాగుంటుంది మేడం. సార్ ప్రతి క్లాస్ లోనూ ఇలా సూపర్ సార్, చూస్తుంటారు. సూపర్ అందరూ సూపర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇంకా మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతారా? లక్ష్మీపతి గారు మాట్లాడండి. నమస్తే మేడం, సుధా మేడం గారు నమస్కారము. నమస్తే సార్. మేడం, ఈ చిరంజీవిత్వం అనేది ఇంతవరకు ఎక్కడ వినిలా మేడం. ఎప్పుడే కదా ఎవరు చెప్పడం కానీ అసలు ఎక్కడ ఇంతవరకు వినిలేదు. ఇదే ఫస్ట్ టైం సార్. చాలా బాగుంది మేడం, ఎక్సలెంట్ గా చెప్పారు. ఈ అమరత్వం అనేది అదే మనము ఊహించుకునే దాన్ని బట్టి రెడీ అవుతాము అన్నట్టు తలుచుకుంటా ఉండాలా, అది ప్లస్ ఇట్లా చేయాలా అనేది. మీరు చెప్పినట్లు మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత 150 సంవత్సరాల మళ్ళీ కలవాలని, జూమ్ సెక్షన్ లోనే 38 మంది ఉన్నారు, అందరూ కలవాలని నేను ఆలోచిస్తున్నాను మేడం. అందరూ ఇట్లే ఆలోచిస్తే అట్లే ఉంటుంది. మీరు చెప్పినట్లు కణాల వాల్యూ లైఫ్ టైం వచ్చి 20 నుంచి 25 రోజులు అంతే, కాబట్టి అవి కొత్త మారుతూ ఉంటాయి. కరెక్ట్ గా ఉంటుంది మేడం. థ్యాంక్ యూ. అవును మేడం, చాలా బాగుంది మేడం, ఎక్సలెంట్ గా ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఇంకా మాస్టర్స్ నన్ను మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకోండి సుభాషిణి గారు. నమస్తే మేడం. నమస్తే మేడం, చెప్పండి. బాగా చెప్పారు మేడం. లాస్ట్ టైం కూడా మీరు చెప్పింది బాగా వివరంగా అర్థమైంది. ఇప్పుడు మీరు చెప్పడము మళ్ళీ సార్ చెప్పడము 2 సార్లు అయినట్టయింది మాకు వింటము. చాలా బాగుంది, చాలా బాగుంది మేడం. థ్యాంక్స్ మేడం, చాలా తెలుసుకున్నాము. థ్యాంక్ యూ మీరు మేడం. ఈరోజు వినాలి అని చెప్పి మీరు రాసుకొని వచ్చారు మ్యామ్. అందుకే మీకు ఈ జ్ఞానం అన్నది నా ద్వారా లభించింది. అంతే, నేను అదృష్టవంతురాలిని. అంతే మేడం, మీరు చెప్పడానికి మేము అదృష్టవంతులం, మేము వినడానికి మీరు అదృష్టవంతులు. అంతే మేడం. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా అర్థమైంది. అజిత గారు మాట్లాడతారు, అన్మ్యూట్ చేసుకో. నమస్తే మేడం. నమస్తే మేడం. చాలా చాలా అద్భుతంగా చెప్పారండి క్లాస్. ఫస్ట్ టైం మీ క్లాస్ వింటాం. నేను లాస్ట్ టైం నేను మీకు చెప్పినప్పుడు నేను రాలేదు క్లాస్ కి. చాలా చాలా అద్భుతంగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్స్ ధ్యాన అన్మ్యూట్ చేసుకోండి సార్. మాట్లాడండి, అన్మ్యూట్ కావాలి. ఇంకెవరైనా మాట్లాడతారా? ఓకే మేడం. ఇప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా కానీ ఎందుకు బతకాలరా దేవుడా అని అనేస్తూ ఉంటాము, అంతే కదా.
ఏదైనా కొంచెం బాగలేకుండా ఉందా, లేదా ఇంట్లో ఏదైనా సమస్య వచ్చిందా, ఆర్థిక సమస్య వచ్చిందా, పిల్లల వల్ల ఏదైనా వచ్చిందా, లేకపోతే ఇంకేదైనా వేరే వేరే కారణాల వల్ల ఏదొచ్చినా కూడా ఎందుకు నేను బతుకున్నాను అనేది వచ్చేస్తుంది. అలాగే పోయింటే బాగుండ్రా బాబు అనేది వచ్చేసింది అనమాట. ఇలా ప్రతిదానికి ఆ థాట్ అనేది ఒకటి రిలీజ్ చేస్తూ ఉంటాం. అలా చేసినప్పుడు లోపల కూడా మీరు అన్నట్టు అవి కూడా అట్లా స్వీకరిస్తాయి ఆ థాట్ చేసినప్పుడు. కాబట్టి తొందరగా మనకు మరణము అనేది ఈజీగా వచ్చేస్తుంది. అదే మనం ఆ జ్ఞానాన్ని పెంచుకొని ఆ టైంలో కూడా తట్టుకునే శక్తి ఇప్పుడు ఏదైతే ధ్యానము ఈ జ్ఞానము ద్వారా ఆ ఏ చిన్న సమస్య వచ్చినా నో ప్రాబ్లం. మాకు సార్ అది చెప్పేవారు, నో ప్రాబ్లం, ఏదొచ్చినా కానీ ఓకే నో ప్రాబ్లం, ఏమైంది అనుకుంటే ఎంత పెద్ద సమస్య అయినా కానీ అంత చిన్నదైపోతుంది. ఇంకొకటి ఏది వచ్చినా కూడా ఓకే కానీ కానీ అనుకుంటా వెళ్ళిపోతే అప్పుడు అది సమస్యగా యాక్సెప్టెన్స్. కనిపించదు అసలు. యాక్సెప్టెన్స్ అయితే ఇంకేం ఉండదు. ఓకే రాని ఏమైతుంది, వస్తే రానిలే ఏమైతుంది, ఏదైనా నష్టం వచ్చిందా సరే రానిలే, ఏం ఏమవుతుంది అనేది తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే అలాంటి నెగటివ్ అనేది రాదు, నకారాత్మక మాటలు రావడము ఉండదు, అన్నింటినీ స్వీకరిస్తాము. అలాగే ఇంకా ఇంకా మనం ఏమంటాము, ఇలా ధ్యానము జ్ఞానం ద్వారా ఇంకా మనకు నెగటివ్ అనేది పోవడమే కాదు, ఏదొచ్చినా తట్టుకునే శక్తి వస్తుంది. అద్భుతంగా ఉంది అసలు. అది ఏమంటాము, ముందు ఎలా కుంగిపోయేది, బాధపడేది, దాని గురించి ఫీల్ అయ్యేది, అదే అదే తలుచుకునేవి, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు అలా ఏది ఉండదు. ఏది వచ్చినా యాక్సెప్ట్ చేయడమే, ఆనందంగా ఉండడమే, ధ్యానం చేసుకుంటూ పోవడమే, ఏదన్నా జరగని మన పని మనం చేసుకుంటూ పోవడమే. దీని నుంచి మీరు అన్నట్టు కరెక్ట్గా అంతే, హెల్త్ ఇష్యూస్ కూడా రావు, మనసుకు బాధ ఉండదు, ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది, ఎప్పుడు ధ్యానంలోనే నిండిపోతుంటాము. ఏం జరుగుతోంది ఈ ధ్యాన క్లాసుల గురించేనా, దీని గురించి అంటే ఇంకా సంసారము ఆ, ప్రాపంచికం అనేది లేదు. అప్పుడు ఎంతసేపు దీనిలోనే ఉండిపోతే ప్రాపంచికం అనేది లోపలికి పోతేనే ఆలోచిస్తాం. ఫీలింగ్స్ ఉండవు, అతీతంగా తయారైపోతాం మనము మన చుట్టూ జరిగే వాటికి. అది అద్భుతంగా ఉంది మేడం. ఇప్పుడు ఇంకొకటి కూడా, ఇది కూడా స్వీకరిస్తాము. ఇది తీసుకున్నప్పటి నుంచి ఇంకా ఇంకా ఎనర్జీస్ బాగుంటాయి. ఓకే, వి విల్ మీట్ అండ్ 500 years ఆఫ్టర్ 500 years మహాతార్ ఫౌండేషన్ లో. చాలా బాగుంది కాన్సెప్ట్ కదా. పత్రి సార్ కూడా చెప్పారు, ఏదైనా కానీ వస్తే రాని, పోతే పోని, ఉంటే ఉండని, వస్తుంటే వస్తుంది అని సంబరపడరాదు, పోతుంటే పోతుంది అని దుఃఖపడరాదు, ఏదైనా కానీ యాక్సెప్ట్ చేయాలి అనేసి. అదే మనకు సార్ నేర్పించారు. ఇప్పుడు మేడం చెప్పిన ప్రతి పాయింట్ కూడాను మనకు సార్ చెప్పినారు. అది మనం ఆచరణలో పెట్టుకొని దాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలంతే మేడం. ప్రతి ఒక్క మాస్టర్ కూడాను చాలా అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. చాలా చాలా ధన్యవాదాలు మీకు. మాకు ఇంత మంచి కాన్సెప్ట్ పరిచయం చేశారు, ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు, అర్థమయ్యేలాగా అందరిలోకి అది వెళ్ళిపోయింది. దాన్ని ఇంకా ఆచరణ మొదలవుతుంది, వెళ్ళడము, ఆచరించడము, నలుగురికి పంచడము దాన్ని. ఇదే మన కాన్సెప్ట్. మనం షేరింగ్ వెరీ తీసుకున్నాము, ఇంపార్టెంట్ మ్యామ్. నలుగురికి పంచడం. అద్భుతం మేడం. షేరింగ్ వెరీ ఇంపార్టెంట్. చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎస్, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్ అందరూ కూడా మేడంకి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. ఇంత మంచిగా మన క్లాస్ ఈరోజు వచ్చింది, చాలా చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ. అలాగే కడతాలో మహిళా చక్రం జరుగుతా ఉంది కదా మేడం. సో అందరూ ఖచ్చితంగా రావాలి, అక్కడ ఉన్న ఎనర్జీస్ కి, ఆ కాన్షియస్నెస్ కి కనెక్ట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను మాస్టర్స్. ప్రతి ఒక్కరూ అన్ని డేస్ ఉండలేకపోయినా కనీసం 1 day అన్నా మీరు స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. అన్ని రకాల ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, ఇన్ఫర్మేషన్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. సో మీరు అది కూడా షేర్ చేయండి మేడం అందరికి. సో అందరు ఖచ్చితంగా కడతాలకి వచ్చి ధ్యానం చేయాలి అని కోరుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. కడతాల గురించి అయితే చెప్తూనే ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా ధ్యాన మహాయజ్ఞాలకు రండి, ఆ రోజుకు ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వండి.
అలాగే వాలంటీర్ వర్క్ ఉంటుంది, అది కూడా ఆ వాలంటీర్ వర్క్లో కూడా పాల్గొనండి అని చెప్పడం జరుగుతుంది. దాని నుంచి మనము ఎంతో ఇంకా ఎనర్జీస్ని పొందుతాము. అక్కడ ఎన్నో బుక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, ఆ బుక్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. చాలా అద్భుతమైన సేవ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా కడతారు ప్రోగ్రామ్కు అటెండ్ అవ్వండి. ఓకేనా మాస్టర్స్? ఓకే, ఇంతవరకు చాలా అద్భుతంగా లిండా గుడ్మాన్ చిరంజీవత్వం గురించి తెలుసుకున్నాము. అలాగే ఇంకా నెక్స్ట్ మనకు ధ్యానము. అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి, చక్కగా ఒక గ్లాస్ పక్కన వెళ్తా మేడం. అమ్మా లైవ్ ఉంటుందా కట్టాలది టీవీలో? ఇస్తారు, మోస్ట్లీ ఇస్తారు. ఈ టీవీలో అని చెప్పలేను కానీ యూట్యూబ్లో ఉంటుంది. ఓకే.